ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం, మన ముందు కొంతమంది మహిళా మనులు ఉన్నారు చూసారా, లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం, ధర్మ సందేహం, అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు. అయితే ప్రశ్న వారిదైనా, సందేహం వారిదైనా, మీరు చెప్పే సమాధానం చూసే సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ, కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో గురుగారు ఎప్పుడు వస్తారా అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే అండి గురుగారు. నా పేరు శోభారాణి. నేను మారేడుపల్లి నుంచి వచ్చానండి. నా సందేహం ఏమిటంటే, ఇది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండో వారం వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఎంతో శ్రేష్టమైనది, ఆడవాళ్ళకి ఎంతో పవిత్రమైనది. అందరూ ఆ రోజే వ్రతం చేసుకోవాలని ఎంతో అభిలాషిస్తారు. కానీ ఆడవాళ్ళం కాబట్టి అందరికీ అదే రోజు వీలు కాకపోవచ్చు, అదే వారమే. మరటువంటిప్పుడు మొదటి వారము, మిగిలిన 3-4 వారాల్లో వ్రతం చేసుకోవచ్చా? దానివల్ల ఏమన్నా దోషమా? ఎందుకంటే లక్ష్మీదేవి కళ్ళలో, చారుమతీదేవి కళ్ళలో కనిపించి స్వయంగా చెప్పిన మాట, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేసుకోమని సూచించారు లక్ష్మీదేవి. అందుకని అదే రోజే చేసుకోవాలని ఈ మధ్య మాట వినిపిస్తూ ఉంది. మరి ఏది ఎలా చేసుకుంటే మంచిది వీలు కాని పరిస్థితుల్లో? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాస్తవంగా మనకి ఈ ఉత్తరాయణము, దక్షిణాయనం అని 2 ఆయనాలు ఉంటాయి. చాలామందికి ఏంటంటే అసలు శ్రావణ మాసమే ఎందుకు ఈ వ్రతాలు చేయాలని చాలామంది కూడా తెలియదు. ఎందుకు శ్రావణ మాసం? కాలం గురించి మనం అర్థం చేసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. 2వ వారమే ఎందుకు, అమ్మవారు ఎందుకు చెప్పింది ఆ వారం అనడానికి ఫస్ట్ మనం ఒక అర్థం చేసుకుందాం. ఉత్తరాయణం, దక్షిణాయనం ఇవి ఉంటాయని మీ అందరికీ తెలుసా? తెలుసు. ఉత్తరాయణం అంటే ఏమిటి అంటే కనుక ఆధాన కాలము అంటారు. అంటే ఉత్తరాయణ కాలమును మనకి ఎండాకాలం విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు జనవరి 14 నుంచి జూలై 14 వరకు మనకి పూర్తిగా ఎండాకాలం ఉంటుంది. అంటే దాన్ని ఆధాన కాలం అంటారు. అంటే సూర్యుడు మన నుంచి శక్తిని స్వీకరిస్తాడు. భూమి నుంచి శక్తిని మొత్తం కూడా స్వీకరించే సమయము ఆధాన కాలం అంటారు. ఓకే. ఆ తర్వాత దక్షిణాయన కాలాన్ని ఏమంటారు అంటే ప్రధాన కాలము అంటారు. అంటే ఇచ్చేటువంటి కాలం. తీసుకునే కాలం ఒకటి ఉంటుంది, ఇచ్చే కాలం ఒకటి ఉంటుంది. కానీ విచిత్రం చూడండి, తీసుకునే కాలంలో ఎక్కడ కూడా శూన్యమాసాలు లేవు. అంటే దేవుడు మనకి ఏదైనా శక్తి తీసుకుంటాడు అనుకోండి, శూన్యమాసాలు లేవు అక్కడ. అంటే ఎలాంటి పెళ్ళిళ్ళు, పనికిరాని మాసాలు ఏమి ఉండవు. ఎందుకోసం అంటే మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయింది అనుకోండి, మాఘమాసము, పుష్యమాసంలో ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. సో మాఘమాసము, తర్వాత పాల్గొన మాసము, తర్వాత చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసం. ఈ 6 నెలలు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఉంటాయా? ఉంటాయి. ఈ 6 నెలలు పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఉంటాయి. మాఘమాసంలో పెళ్ళిళ్ళు చేయొచ్చు, తర్వాత పాల్గొన మాసంలో పెళ్ళిళ్ళు చేయొచ్చు, చైత్ర మాసంలో కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ చైత్రమాసం కూడా పనికి వస్తుంది. వైశాఖంలో పెళ్ళిళ్ళు చేస్తారు, జ్యేష్ఠంలో పెళ్లి చేస్తారు. సో మళ్ళీ ఆషాఢంలో ఒక 15 రోజులు వస్తాయి, అప్పుడు చేయరు. అంటే ఉత్తరాయణ కాలంలో, అంటే దైవం మనల్ని స్వీకరించే టైంలో మనం ఎన్నైనా శుభకార్యాలు మనం చేయొచ్చు. అప్పుడు ఆ శక్తిని ఎవరు తీసుకుంటారు అంటే దైవం తీసేసుకుంటుంది. అంటే మన పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా, వాటి కర్మఫలం అంతా నశించాలి అని అంటే ఉత్తరాయణం. ఇహ జన్మలో మనకు సుఖం రావాలి అంటే ఏంటి? ప్రధాన కాలం. అంటే మనకి సూర్యుడు వర్షం రూపంలో మనకేం చేస్తాడు? చక్కగా ఆయుర్వేద గుణాలు కానీ నీటిని ఇస్తాడు. ఇది మన కంటికి కనబడడానికి. కానీ ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీలో ఏం జరుగుతుంది అని అంటే, ఆషాఢ మాసం శూన్యమాసం అయిపోతుంది, నెక్స్ట్ మనకేం స్టార్ట్ అవుతుంది? శ్రావణ మాసం. అంటే మనకి యూనివర్స్ నుంచి శ్రీ మహావిష్ణువు, ఆ మహాలక్ష్మీదేవి మనకి ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీ ఇచ్చే టైమే శ్రావణ మాసం. అందుకోసమే తరతరాలుగా మన వాళ్ళు శ్రావణ మాసం వ్రతాలు చేస్తూ ఉన్నారు. అందుకోసం దక్షిణాయనంలో 3 నెలలు చాలా కీలకం. శ్రావణ మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. ఈ 3 నెలలు మనము వ్రతాలు, పూజలు అన్నీ చేస్తాం. కార్తీక మాసం వ్రతం చేస్తాం, ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు చేస్తాం. ఇవన్నీ ఎందుకోసం అంటే ఇహలోక సుఖం గురించి. అయితే మీరు అడిగారు 2వ శుక్రవారమా 3వ శుక్రవారమా అని. ఏదైనా సరే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము చాలా శ్రేష్టమైంది. ఎందుకోసం అంటే ప్రధాన కాలము లోపల
అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనకు కనిపిస్తుంది. ఎప్పుడు 5:30కి లేచామనుకోండి, వెలుగు ఉంటుందా ఉండదా? కాస్త వెలుగు ఉంటుంది, కానీ సూర్యుడు కనపడదు. కానీ 6:30కి చూస్తే వెలుగు వచ్చేస్తుంది, సూర్యుడు కనిపిస్తాడు. అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో, అంటే మనకి ఎర్లీ మార్నింగ్ 5:30 అయినట్టు. సో శ్రావణ మాసంలో శుక్రవారం అంటే సూర్యోదయం అయినట్టు, అంటే మన పితృదేవతలకి సూర్యోదయం అవుతుందన్నమాట ఆ టైంకి. సో అందుకోసమని అది లక్ష్మీదేవి పూర్తిగా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి సమయం, సంధ్యా సమయం. అంటే యూనివర్సల్లో ఒక సంధ్యా సమయం, అంటే సంవత్సరానికి కనుక తీసుకుంటే సంవత్సరానికి కూడా సంధ్యా సమయం ఉంటుంది. మనకెట్లాగైతే కనుక సూర్యోదయ సూర్యాస్తమాలు 24 గంటలకు ఉంటాయో, అట్లాగే చంద్రుడి మీద మనము కనుక ఉంటే కనుక చంద్రమండలం మీద ఉంటే 15 రోజులకు ఒకసారి మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు, 15 రోజులు సూర్యుడు కనబడ్డు. అందుకోసమే చంద్రయాన్ ఎప్పుడు దించారు? 23వ తారీఖు అష్టమి రోజున దించారు. అది ఏ అష్టమి? శుక్లపక్ష అష్టమి. అంటే అక్కడ సూర్యోదయం అవుతుంది, అక్కడ చంద్రుడి మీద సూర్యోదయం అవుతుంది. అలాగే ఈ శ్రావణ శుక్రవారము ఏది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంలో ఏంటంటే ఈ యూనివర్సల్లో ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది మన మీదకి వస్తుంది. ఇది అదృష్టాన్ని ఇవ్వడానికి, ధన సంపదను ఇవ్వడానికి ఆ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చి ఎప్పటిదాకా ఉంటుందంటే ధనుర్మాసం వరకు ఉంటుంది, అంటే డిసెంబర్ 22వ తారీఖు వరకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఒడిసి పట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఒక కలశం పెట్టుకొని ఒక సంకల్పం చేసుకొని పూజ చేసుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టుగా స్త్రీలకి ఋతుక్రమ రీత్యా కానీ, ఏదైనా ఒక సమస్యల రీత్యా కానీ, ఉద్యోగ సమస్య రీత్యానో వాళ్ళకి ఆ పౌర్ణమికి ముందు శుక్రవారం వ్రతం చేసుకోవడం కుదరలేదు. అప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి ఎప్పటి వరకు ఎనర్జీ ఉంటుందని చెప్పాను? డిసెంబర్ 22వ తారీఖు వరకు మనకి ఆ ఎనర్జీ భూమి మీద ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత కూడా మనము చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి దోషం లేదు. కానీ భక్తి చాలా ప్రాధాన్యమైనటువంటిది. చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తారు, కానీ శ్రీ సూక్తం ఎవరూ చదువుకోరు చాలామందికి. అంటే అష్టోత్తరం చదివేసుకుంటారు, శ్రీ సూక్తం చదవరు. శ్రీ సూక్తం తప్పకుండా మీరు వినండి. మీకు సుమన్ టీవీలోనే శ్రీ సూక్తం ఆడియో కూడా ఉన్నాయి, మీకు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా శ్రీ సూక్తం వినండి. అందరూ కలిసి కథ డిస్కస్ చేసుకోండి. ఎందుకు చారుమతి కళ్ళలోకి వచ్చి అమ్మవారు ఎందుకు చెప్పింది? మరి చారుమతికి ఓన్లీ చెప్పిందే, చారుమతి ఒక్కతే చేసుకోవాలి కదా, చేసుకోలేదు. ఏం చేసింది? ఇరుగు పొరుగు అందరినీ పిలిచిన తర్వాత వ్రతం అయిపోయింది. వ్రతం అయిపోయిన తర్వాత మొదటి ప్రదక్షిణలు చేస్తే అందరికీ ఖాళీ అందలు వచ్చాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ 90s 2000లో పుట్టిన వాళ్ళు ఇదంతా బుల్షిట్, అదేదో కట్టుకుంటే కాళ్ళకి గజ్జరేట్లు వస్తాయి, అవన్నీ జరిగేటివి కావు అని ఇట్లా చాలామంది అంటారు. అలా ఎవరైనా అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఒక యోగి ఆత్మకథ పుస్తకం తప్పకుండా చదవండి. ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో మనకి కంటికి కనబడేది చాలా తక్కువ, కంటికి కనబడేది చాలా ఎక్కువ. ఇప్పటికీ నేను హిమాలయ యోగులు బాబాల దగ్గరికి వెళతాను, వాళ్ళు కనికట్టు విద్య తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా ముందే నాకు 2000 రూపాయల నోట్లు 1,00,000 కట్టని ఇంత పెద్ద చూపించారు నా కళ్ళ ముందే. ఇదిగో నీకు 2000 నోట్లు చూస్తావు, ఇదిగో చూడు అని చెప్పి ఇలా చూపించారు. తీరా చూస్తే ముడితే అక్కడ లేవు, కానీ కనికట్టు విద్య వాళ్ళు చూపించారు, నా కంటికి మాత్రం కనిపించింది. అట్లాగే గాల్లో నుంచి కూడా రత్నాభరణాలు తీసిచ్చారు. ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా గారిని తీసుకుందాం, వారి గురించి చాలామంది చెడు ప్రచారాలు చేశారు. నేను చిన్న ఉన్నప్పుడు వారి గురించి చెడు ప్రచారాలు చేసినప్పుడు నమ్మలే, నిజంగానే వీళ్ళు చెప్పింది కరెక్టే, ఏదో దొంగ బాబాలు అని నేను అనుకున్నా. నేను ఏదైతే యూనివర్సల్కి క్వశ్చన్ ఇచ్చానో నాకు పుట్టపర్తి సత్యసాయిబాబా గారు నాకు ఆ సమాధానం పంపించారు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తికి సాయిబాబా గారు ఏంటంటే ఒక గోల్డ్ రింగ్ ఇచ్చారు. ఆయన ఇలా అని గోల్డ్ రింగ్ ఇచ్చారు. ఇస్తే ఆయన కూడా అనుకున్నాడట, బాబా గారు ఇచ్చారు సంతోషమే, ఏదో కనికట్టో ఏమో అని అనుకున్నాడట. అది ఏమైందట అంటే కాలక్రమేణా అది కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత అది నిజంగా బంగారమే కట్ అయిపోయింది. తర్వాత ఈయన ఎవరు కంసాలి దగ్గరికి వెళదాము చేపిద్దామని అనుకుంటున్నాడు, కుదరట్లే, తీసి లోపల పెట్టాడు. తర్వాత ఒకరోజు ఎవరో కంసాలి ఫోన్ చేశాడు, అరే పని ఉంది కదరా, నా గోల్డ్ రింగ్ ఉంది, అది చేయించుకోవాలి, అది పెట్టుకున్నంతసేపు నాకు అదృష్టం వచ్చింది, అది తీసిన తర్వాత నాకు కలిసి రావట్లేదు అని చెప్పి లాకర్ తీసి అది తీసేసరికి అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది, అది తెగిపోయింది. ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోయింది, అదే సెట్ అయిపోయింది. ఇది ఆ వ్యక్తి నాకు స్వయంగా చెప్పాడు. నేను అసలే నమ్మని వ్యక్తిని. నేను ఆ రోజు నుంచి అప్పటి వరకు నేను పుట్టపర్తికి పోలేదు. ఆ తర్వాత పుట్టపర్తి పోయేసి వచ్చాను. నేను పుట్టపర్తికి నేను వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా మార్పులు వచ్చాయి. అక్కడ ఒక స్లోగన్ రాస్తారు, లవ్ ఎవర్, హర్ట్ నెవర్, సర్వ్ ఎవర్.
అంటే అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి, సేవ చేస్తూ ఉండండి. ఈ 3 మాటలు నా జీవితాన్ని కూడా మార్చేసాయి. అందుకే వరలక్ష్మి వ్రతంలో అందెలు వచ్చాయి, ఆభరణాలు వచ్చాయంటే ఇవి అందెలు ఆభరణాలు మీకు లైవ్గా రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా అమ్మవారు ఆ వరాన్ని ఇస్తుంది, గ్యారంటీగా ఇస్తుంది. ఇలాంటి మిరాకిల్స్ నా లైఫ్లో చాలా జరిగాయి, ఎంతోమంది విషయంలో జరిగాయి. అదొక్క మీకు ఉదాహరణ చెప్పాను. కాబట్టి వరలక్ష్మి వ్రతము అందరూ తప్పకుండా చేయండి. మీరు ఒక్కళ్ళు చేసుకోవద్దు, ఇలా ముత్తైదులందరినీ పిలిచి కలిసికట్టుగా చేసుకోండి, బాగుంటుంది. రైట్ గురుగారు, వరలక్ష్మి వ్రతం టాపిక్ వచ్చింది కాబట్టి మొన్న ఈ మధ్య నేను జయక్క ఇద్దరం కలిసి శ్రీవాణి గారి ఇంటికి వెళ్ళాం గురుగారు. అక్కడ ఒక 2 నిమిషాల పాటు మాకు డిస్కషన్. దేనికి అంటే వాయనం ఇచ్చేటప్పుడు ఇదిగోండి ఇలా తీసుకోవాలా, ఈ ఫ్రంట్ కొంగుతో తీసుకోవాలా అన్నది ఒకటి, ఎలా తీసుకుంటే ఏం వాయనమే కదా అని ఒకవైపు డిస్కషన్ అయితే, ఇలా తీసుకోవాలంటారు మా పెద్దలని నేను, ఇలా తీసుకోవాలి భిక్షాందేహి అన్నట్టు అని ఒకరు, మరొకరేమో ఇటు తిప్పి తీసుకోవాలని ఒకరు. నిజంగా ఈ క్లారిటీ నాకైతే కావాలి. విషయం ఏంటంటే మీ అందరికీ ఓడి బియ్యం అని తెలంగాణలో వినే ఉంటారు. తెలంగాణ సాంప్రదాయం అయితే ఓడి బియ్యం తప్పకుండా ఉంటుంది. ఓడి అంటే ఏమిటి? మీరు అందరు చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారు కదా, మీ అందరి పిల్లల్ని ఎత్తుకున్నారు. ఓడి అంటే ఏమిటి? ఇదే కదా ఓడి అంటే ఇది. ఇక్కడ మనకి అనాహత చక్రం ఉంటుంది, మనకి చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. ఇది మనకి సహస్రార చక్రం, ఇది మనకి ఆజ్ఞా చక్రం, ఇది విశుద్ధి చక్రం. ఈ 3 చక్రాలు పైన. తర్వాత మనకి అనాహత చక్రం అని హృదయ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రాలు, ఇవి కింద భాగంలో ఉంటాయి. ఈ రెండింటిని అనుసంధానం అంటే కింద 3 చక్రాలు ఉంటాయి, పైన 3 చక్రాలు ఉంటాయి. మధ్యలో ఉండే చక్రం పేరేంటి? అనాహత చక్రం. అంటే అది హృదయ స్థానం. శరీరానికి మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇక్కడ నుంచే కదా, అనాహత చక్రం నుంచే కదా బ్లడ్ సర్క్యులేషన్ నుంచి. సో దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఒడి పట్టి తీసుకోవడం. అంటే అనాహత చక్రానికి, మణిపూరక చక్రానికి అంటే పంచండి, మీరు కూడా అనుభవించండి. ఒడి అంటే ఏంది? ఇక్కడ ఉంటుంది. నాభి చక్రానికి, అనాహత చక్రానికి మధ్యలో ఉండేది ఒడి. సో మనం ఒళ్ళో పాపను ఎత్తుకున్నామంటే ఏంటి? ఇదే కదా. సో ఒడి నింపడము, వాయనం ఇవ్వడం అంటే ఏంటి? ఒడి నింపడం. అంటే వాళ్ళు అనుభవించాలని చెప్పి, వాళ్ళు ప్రతి ఒక్కరికి పంచే శక్తి వాళ్ళకి రావాలని చెప్పి మీరు వాళ్ళకి చీరలో లేకపోతే బియ్యము, మీకు తోచిన ఏవైతే సౌభాగ్య వస్తువులు మీరు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఒడి నింపాలి కానీ కొంగు నింపకూడదు. ఇది కొంగు, ఇది దులుపుతే పోయేది. సో కొంగు కాదు. కొంగు అంటే ఇది చిట్ట చివరిలో ఉండేది. కాబట్టి కొంగులో తీసుకోకూడదు, ఒడిలోనే తీసుకోవాలి. అందుకోసమే లేకపోతే ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఓడి బియ్యం పోసేటప్పుడు పెళ్ళిళ్ళ దగ్గర ఏం చేస్తామంటే మేము వాళ్ళకి, మీరు ఇందాక అన్నారు కదా ఇలా చుట్టి తీసుకోవాలా అని మీరు అన్నారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇంత 5 కిలోల బియ్యం వేస్తారు. ఎక్కడ పడుతుంది? ఒడి పట్టదు కదా ఓడి బియ్యం పోసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకంగా ఒక చీర తిప్పుతారు, ఆ చీరని చుట్టినట్టుగా దానికి ఎక్స్టర్నల్గా ఎక్స్ట్రా చీర చుట్టి అప్పుడు ఇక్కడ పట్టుకుంటారు. అప్పుడు కూడా మధ్య క్లాతే తీసుకోవాలి తప్ప మళ్ళీ చివరి క్లాత్ తీసుకోకూడదు, పళ్ళు తీసుకోకూడదు, మధ్యలోనే తీసుకోవాలి. దానితోటి ఒడి నింపడం వల్ల ఏంటంటే, ఒడి బియ్యం ఎందుకు పోస్తారు, వాయినాలు ఎందుకు ఇస్తారు అంటే, 10 మందికి నువ్వు అన్నం పెట్టమ్మా, నువ్వు అన్నపూర్ణ అయ్యి నువ్వు అందరికి అన్నం పెట్టాలి. గృహస్థాశ్రమం నియమం ఏంటంటే కనుక ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఇల్లాలు, ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టి పంపించాలి. అది చుట్టాలైనా శత్రువైనా ఎవరైనా సరే అన్నం పెట్టి పంపించాలి. సో కాబట్టి అమ్మ ఎవరికైనా అన్నం పెట్టమ్మా, నువ్వు అన్నపూర్ణ అవ్వమ్మా అని చెప్పేసి తల్లిగారు వాళ్ళు పిలిచి ఒడి బియ్యం పెడతారు. అట్లాగే మీరు వ్రతాలకు వెళ్ళినప్పుడు మీ అందరికీ ఒడి నింపి పంపిస్తారు. అంటే అనుభవించు, అందరికీ పంచు అనేది చెప్పడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం, వాయనం ఇవ్వడం అంటే. రైట్, గట్ ఇట్? ఎస్, 100% గురుగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారండి? నమస్తే మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లలిత, విజయనగర్ కాలనీ నుంచి వచ్చాము. ఈ శ్రావణమాసం సందర్భంగా మహాలక్ష్మికి సంబంధించిన ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో మనం ఇంట్లో రోజువారీ చదువుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఏమైనా సులువుగా ఉన్నవి ఉంటే చెప్పండి గురువుగారు. ఇప్పుడు మనము స్తోత్రాలు, మీ అందరికీ చాలా విషయాలు తెలియదు కాబట్టి మీ మూలకంగా అందరికి కూడా చెప్తున్నా, ప్రేక్షకులందరూ కూడా. స్తోత్రములు అంటే ఏమిటంటే స్తుతి, అంటే యమాతారాజ బాణసలగం అనేటువంటి ఛందోబద్ధంగా, మనందరం తెలుగు మీడియం చదివిన వాళ్ళకి కానీ మనకు తెలుస్తుంది. ఈ ఛందోబద్ధంగా ఏంటంటే కొన్ని అక్షరాలను సమీకరించి స్తోత్రం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నమస్తేస్తు మహామాయే అంటే 8 అక్షరాలు వచ్చాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే. ఎన్ని అక్షరాలు వచ్చాయి దీంట్లో? 16 అక్షరాలు వచ్చాయి. శంఖచక్ర గదాహస్తే
మహాలక్ష్మి నమోస్తుతే. ఎన్ని అక్షరాలు వచ్చాయి ఇక్కడ? 16 అక్షరాలు, 32 అక్షరాలు. మళ్ళీ ఎక్కడ గురువు ఉండాలి, ఎక్కడ లఘువు ఉండాలి, అట్లాగే సిస్టమేటిక్గా ఉంటుంది. స్తోత్రము యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను వన్ ఆఫ్ ద లెక్చరర్ని. నేను ఒకసారి పారాయణలో ఫ్రీ చైతన్యలో లెక్చరర్గా పనిచేశాను నేను. సో అప్పుడు పని చేసినప్పుడు నేను బోర్డు మీద రాసేటప్పుడు మాకు ఏదైనా రాయి వచ్చేది చాక్ పీస్లో రాయి వచ్చినప్పుడు కిర్రన్ సౌండ్ వస్తే మనకి ఎట్లా ఉంటుంది? ఇరిటేషన్ వస్తుందా రాదా? బా అని అనిపిస్తా లేదా మన ఇంటి పక్కన ఎవరో మార్బుల్స్ ఏవో కట్ చేస్తూ ఉంటారు, ఆ సౌండ్కి మనం ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. అంటే శబ్దాన్ని మళ్ళీ మనం సినిమా చూసేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మీరు అందరూ RRR సినిమా చూసే ఉంటారు. అందులోపల ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ వచ్చేటప్పటికి మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అందులోపల కీరవాణి ఎక్స్పర్ట్, వయోలిన్ మ్యూజిక్ వెళ్ళగానే మన కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. శబ్దానికి మన శరీరానికి చాలా కనెక్షన్ ఉంటుంది. ఈ యూనివర్సల్ మొత్తం కూడా దేనితో నడుస్తుంది అంటే శబ్దముతోటే నడుస్తుంది. ప్రకృతి మొత్తం కూడా శబ్దంతోటే నడుస్తుంది. అందుకోసమే ఈ సృష్టిలో మొట్టమొదలు పుట్టింది ఏంటంటే ఓంకారం. ఓంకారం అనే ఆది ప్రణవనాదము చేతనే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. అందుకే మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది పాట వింటే, జాగృత మేనియ పైన దినకర మయూక తంత్రుల పైన జాగృత విహంగతతులే. సో ఆ పాటలు మనకి చెప్తారు, అంటే కిలకిల స్వరములే అవి అని చెప్తారు. మీరు ఈ స్వాతి కిరణం సినిమాలో కూడా ఒక పాట వినే ఉంటారు. పూల ఎదలలో కిలకిల విహరించే భ్రమరనదం గ్రీంకారమా అని అంటారు. అంటే ఒక భ్రమరంలో గ్రీంకారం ఉంది. సో ఇలా ఒక్కొక్క ప్రాణిలోనూ, ఒక్కొక్క ప్రాంతంలోనూ, ఒక్కొక్క దాంట్లోనూ ఒక శబ్దం అనేది ఉంది. శబ్దానికి ఒక శక్తి ఉంది. ఇప్పుడు మీరు అడిగింది స్తోత్రం కదా, స్తోత్రం అనేది కూడా ఒక శబ్దమే. కాకపోతే ఇది ఒక సరళీకృతమైనటువంటి శబ్దం. ఇది అంటే ఒక సిస్టమైజ్డ్ శబ్దం. అది ఎందుకోసం అంటే మనకు మీరు విష్ణు సహస్రనామం చదవండి, కంటిన్యూగా మీరు ఒక శ్లోకం చదివేసరికి ఒక బ్రీత్ ప్యాటర్న్ మీకు అయిపోతుంది అనమాట. ఒక మనిషి యొక్క బ్రీత్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి అని అంటే, ఒక నిమిషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండాలి. మీరు పెన్ను పెట్టుకొని ఇది రాసుకోండి, మీకు అర్థమవుతుంది. 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. అంటే నిమిషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఒక గంటకి ఎంత అంటే 900 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అదే 24 గంటలకు తీసుకుంటే 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. భూమి తన చుట్టూ తాను 360 డిగ్రీస్ తిరుగుతుంది కదా, అది కూడా ఎన్ని డిగ్రీలు అంటే 21,600 డిగ్రీలు భూమి కూడా తిరుగుతుంది. సో ఈ విధంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితికి భూమి తిరిగేదానికి ఒక సంబంధం ఉంది. అందుకే స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండా మీరు ప్రాణాయామం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే విష్ణు సహస్రనామం చదవడం, లలితా సహస్రనామం ఎవరైతే చదువుతారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే ఆ పద్ధతి ప్రకారమే చదవాలి, హడావిడిగా చదవకూడదు, ఆరోగ్యంగా ఉంటారు. యూనివర్స్లో మనకు ఒక ఎనర్జీ రావాలి. మనం సిరి సంపదలు లేవు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ కాలంలో కావాల్సింది ఏంది? లక్ష్మీ కటాక్షం, డబ్బు కావాల్సిందే. ఫస్ట్ డబ్బు రావాలి, రెండవది ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం, డబ్బు ఈ రెండు బాగుంటే మనం ఏదైనా పని చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏది అక్కర్లే. ఆరోగ్యం బాగుండాలి, లక్ష్మీ యోగం కావాలి. సో లక్ష్మీ యోగం కావాలి అని అంటే స్తోత్రం చదవాలి. ఏ స్తోత్రం చదవాలి అంటే ఆర్ష స్తోత్రాలు వేరే ఉంటాయి, ప్రస్తుత స్తోత్రాలు వేరే ఉంటాయి. అంటే ప్రస్తుతి స్తోత్రములు అంటే ఇప్పుడు ఉదాహరణకి కాళిదాసు లాంటి కొంతమంది మహాకవులు ఉన్నారు, ఆదిశంకరాచార్య లాంటి మహానుభావులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా భక్తి తన్మయత్వంతో వాళ్ళు కూడా స్తోత్రాలు రాశారు. వీటిని ఏమంటారు అంటే పండిత శ్లోకాలు అంటారు. అంటే వీళ్ళంతా మానవ మాతృలు రాసిన శ్లోకాలు ఇవన్నీ కూడా. వీటికి ఎనర్జీ లెవెల్స్ కాస్త తక్కువ ఉంటాయి. ఆర్ష శ్లోకాలని ఉంటాయి, అంటే ఋషులు రాసిన శ్లోకాలు, మహర్షులు, ఋషులు. ఇంద్రుడు సాక్షాత్తుగా స్తోత్రం చేశాడు లక్ష్మీదేవి గురించి. అది మీ అందరికీ తెలిసిన ఇంద్రకృత అష్టలక్ష్మి స్తోత్రం. ఏంటిది అది? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సో ఈ లక్ష్మీ అష్టక స్తోత్రము త్రికాలం ఎప్పటే నిత్యం అని ఉంది. త్రిసంధ్యం, 3 సంధ్యలు పఠించాలి. అంటే ఉదయ సంధ్యలో, మధ్యాహ్నంలోను, సాయంత్రంలోను. ఇది ఎవరైతే రెగ్యులర్గా పఠిస్తారో ధనధాన్య సమన్విత అని చెప్పేసి అన్నారు. ఇది పఠించినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి యూనివర్సల్ నుంచి ఎక్కడి నుంచో వాళ్ళకి భర్త మూలకంగానో, పిల్లల రూపంలోనో, ఏదో ఒక రూపంలో వాళ్ళకి అదృష్టం అనేది వరిస్తుంది. అలా వాళ్ళు సిరి సంపదలు పొందగలుగుతారు.
కాబట్టి కనకధార కూడా చాలా అద్భుతమైంది. శ్రీ సూక్తం చదవాలి. శ్రీ సూక్తము అది అల్టిమేట్ అనమాట, దాన్ని మించింది లేదు ఇంకా, బికాస్ అది వేదం కాబట్టి. సూక్తము వేదం, దాన్ని మించింది లేదు. శ్రీ సూక్తము అందరూ చదవచ్చు, ఆడవాళ్ళు కూడా చదవచ్చు, కానీ ఉచ్చారణ దోషాలు లేకుండా చదవండి. ఉచ్చారణ దోషాలు ఉన్నాయనుకోండి, అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే అని అంటాం. శ్రీ సూక్తం చదువుతున్నప్పుడల్లా అలక్ష్మి అని వచ్చినప్పుడల్లా మాకు చాలా సందేహం కలుగుతుంటుందండి. దాంట్లో శ్రీ సూక్తంలో మనకి లక్ష్మీ తత్వాలు చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశోపాశమభీతి ముద్రాం కరైర్వహంతిం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం త్వాం అని అంటాం కదా. ఇక్కడ అలక్ష్మి అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న, ఇది అందరూ కూడా తెలుసుకోండి. అది ఎక్కువగా ఆ లక్ష్మి, ఇప్పుడు మీరు అన్నది వర్డ్ అనేది కంపల్సరీగా మహాలక్ష్మి సాధనలో కంప్లీట్గా ఉంటుంది అది. కానీ మహాలక్ష్మి సాధన చేయడం వల్ల చాలా ఫలితం వచ్చింది సార్ నాకైతే. మా మేడం గారు నేర్పించారు. అవునా? మంత్లీ అట్లీస్ట్ మేము 5 days చేస్తాం సార్. అమాసకు ముందు 2 రోజులు, అమాసకు తర్వాత 2 రోజులు, చతుర్దశి, త్రయోదశి, అమావాస్య, పాడ్యమి, విద్య. ఇదంతా శ్రీ సూక్తంకి సంబంధించింది. అంటే ఒక్కొక్కరి ఉపాసన విధులు ఒక్కొక్క తిరిగి ఉంటాయి. మీరు అన్నదానికి అలక్ష్మి అన్నదానికి నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను. ఈ ప్రపంచం యూనివర్సల్ ఎలా ఉంటుందంటే, మీరు మణిద్వీపం గురించి, మీరు మణిద్వీపం చదువుంటే మీకు తెలుస్తుంది. నేను మణిద్వీపం అంతా కూడా నేను చదివాను కాబట్టి, మణిద్వీపంలో అమ్మవారు నైరుతి దిశలో రాక్షసులకు కూడా స్థానం ఇచ్చింది. ఈ విషయం మీకు తెలుసా? నైరుతిలో రాక్షసులు కూడా ఉంటారు అక్కడ. అంటే యుద్ధం చేసే అమ్మవార్లు ఉంటారు, నైరుతిలో రాక్షసులు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి శక్తిని పొందినటువంటి అమ్మవారు ఉపాసకులైన రాక్షసులు. మీరు నవరాత్రుల్లో మనకి గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది నవరాత్రులది ఒక పుస్తకం దొరుకుతుంది అమ్మవారి యొక్క రూపాలది. సిద్ధిదాత్రి అమ్మవారిని చూస్తే అక్కడ సిద్ధిదాత్రి అమ్మవారిని దేవతలు, ఋషులు, మనుషులు, అదేవిధంగా రాక్షసులు కూడా పూజిస్తూ ఉంటారు. సో అమ్మవారిని అందరూ ఉపాసన చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలక్ష్మి అంటే ఏంటంటే కనుక, సూర్యుడు ఎట్లాగైతే వెలుగు ఉంటుందో అలాగే చీకటి కూడా ఉంటుంది. మనకు వెలుగు ఎంత ఉంటుందో చీకటి కూడా అంతే ఉంటుంది. అలాగే లక్ష్మి, అలక్ష్మి, శుభము, అశుభం, ఓకే, కీర్తి, అపకీర్తి. సో ఇవి విరుద్ధ పదార్థాలు అన్నమాట. లక్ష్మికి ఆ అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది? విరుద్ధం అవుతుంది. అలక్ష్మి. అలక్ష్మి అంటే ఏమిటి? సంపద లేకపోవడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, ఎప్పుడు ఏడవడము, ఎప్పుడు దరిద్రం అన్న వర్డ్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, చావు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టడము, శబ్దాలు ఎక్కువగా చేయడము, ఇంటిని సరిగ్గా ఉంచుకోకపోవడము, పాచిపోయిన అన్నమంతా ఇంట్లో ఉంచుకోవడము, తర్వాత ఇంట్లో ఎప్పుడు బూజుబట్టి ఉండడము, ఇవన్నీ కూడా అలక్ష్మి సంకేతాలు. అలక్ష్మి సంకేతాలు అంటే ఏంటంటే, దేనివల్ల అయితే అనారోగ్యం వస్తుందో, దేనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండదో, దేనివల్ల మనస్సు ఎప్పుడూ చంచలమవుతూ ఉంటుందో, దేనివల్లనైతే కనుక ఇంట్లో స్థిరత్వం ఉండదో, దేనివల్లనైతే ధనం ఉండదో, దేనివల్లనైతే భయం కలుగుతూ ఉంటుందో, దేనివల్లనైతే కనుక దుష్టశక్తులు మన ఇంట్లో రావడానికి, దుష్టశక్తులు అంటే మళ్ళీ ఏదో అనుకునేది క్రిమి కీటకాలను కూడా అనుకోండి. సో ఆ క్రిమి కీటకాలు మన ఇంట్లోకి రావడం, బ్యాక్టీరియా రావడం, వీటన్నిటిని ఏమంటారు అంటే అలక్ష్మి అంటారు. అందుకోసం ఈ శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టవద్దు, ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట, ధాన్యరాశుల వెంట గోమాత వెంట, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు. ఇది చాలా క్లియర్గా మనకి లక్ష్మీతత్వాన్ని చెప్పారు మనకి. కాబట్టి నేను అందరికీ, ఆడవాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీ ఇంట్లో ఏదైనా రాండి, మీ మొగుడికి శాపనార్థాలు పెట్టకండి, మీ పిల్లల్ని ఇవాళ నా చేతిలో చస్తావురా అని ఇట్లాంటి మాటలు అనకండి, ఇవాళ నీ తాట తీస్తాను ఇలాంటి మాటలు అనకండి. ఏదైనా సరే 100 ఏళ్ళు నువ్వు ఉంటావురా, నువ్వు ఉంటావు అని అట్లా శాపనార్థాలు పెట్టండి. మీకు అంత కోపం వస్తే ఒరే నీకు ఇంత వంటలు చేసి పెట్టే పిల్ల వస్తుందిరా. సో అలా మీ పిల్లల్ని తిట్టండి, మీ ఆయనకు శాపనార్థాలు పెట్టండి. ఎందుకోసం అంటే సరస్వతి ఎప్పుడు నాలుక మీదే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మీరు రోజు ఆ స్తోత్ర పారాయణాలు చేసి కోపం లోపల ఒక మాట అన్నారే అనుకోండి, మీరే శాపనార్థాలు పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మాట అదుపు, మాట పొదుపుగా మాట మాట్లాడితేనే బాగుంటుంది. క్షమించాలి గురుగారు, ఇక్కడ నేను నాకు చిన్న ప్రశ్న. అంటే జనరల్గా
మిత్ అనుకోవచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్ అనుకోవచ్చు. ఎక్కువగా నేను వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను కూడా. జనరల్గా నా జనరల్ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. ఎక్కువైతే ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తారో, ఎక్కువ ఎవరైతే స్తోత్రాలు పఠిస్తారో, ఎక్కువ గుళ్ళు గోపురాలను తిరుగుతారో వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఉంటాయేమో అని నాకు అనిపిస్తాయి. వాళ్ళ కష్టాలు ఎక్కువ ఉండి గుళ్ళల్లోకి వెళ్తున్నారా, లేకపోతే అది ఎట్లా నాకు తెలియాల్సిందే. ఇది ఎంత పూజ చేస్తావు, ఇన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతావు, మరి ఏమైంది నీకు అని అంటూ ఉంటాం. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా ఒక్కసారైనా మీలో ఎవరైనా అడగపోవచ్చా, దేవుడు ఏమైంది, నిద్రపోయాడా, అమ్మవారి ఇంత కరుణ లేదా, కటాక్ష లేదా, ఇంతగనం చేస్తున్నా కూడా ఇంకా ఏంది మనకి దరిద్రం అని అంటూ ఉంటారు. మీ దగ్గర కూడా చాలా మంది వచ్చి ఉంటారు గురుగారు. ఈ ప్రశ్న నాకు సందేహం వచ్చింది, మీలాంటి సందేహమే. ఇంకా మీరు చేసే పూజలు కొంచెం తక్కువ ఉండేవి, మేమైతే అనుష్ఠానాలు బీజాక్షర మంత్రాలను చేస్తాం. ఇది మా పని ఏంది, మా పరిస్థితి ఏంది ఇది అని నాకు అర్థం కాలేదు. నేను ఈ కుక్కట్పల్లి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో అర్చనకు కూడా చేసేవాడిని. నేను ఫస్ట్ టైం గుడిలో జాయిన్ అయ్యాను. నాకు గుడిలో జాయిన్ అవ్వడం ఇష్టం ఉండదు. సో అప్పుడు ఎవరినో కూడా వస్తాడు, 50 రూపాయలు ప్లేట్లో ఇస్తాడు, ఆరతి అంటాడు. నేను అప్పటిదాకా జపం చేసుకుంటూ ఉంటా. వాడు రాగానే నేను లేచేలా ఆరతి ఇవ్వాలి. ఆ తర్వాత మా చైర్మన్ వస్తాడు, వాడు 10:30కు వస్తాడు చైర్మన్. వాడు రాగానే నేను భయపడుతూ లేవాలి, వాడికి హారతి ఇవ్వాలి, వాడి రోజు గోత్రనామని చెప్పాలి. ఇదేంట్రా నా పరిస్థితి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డా. అప్పుడు నాకు ఒక మంచి పుస్తకం దొరికింది. ఇది మహావతార్ బాబాజీ గారిది కథ, ఒక యోగి ఆత్మకథ. ఈ పుస్తకం చదివాను. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఈ ప్రపంచంలో నువ్వు భగవంతుని ప్రార్థించేటప్పుడు భక్తి కోసమే, మోక్షం కోసమే భగవంతుడు నీకు యోగ మోక్ష భోగ ప్రదానాలు ఎవరైతే ఇవ్వాలి అని అంటే శక్తి ఉపాసన చెయ్యాలి. అదేవిధంగా నీవు జీవితంలో కొన్ని యోగ సూత్రాలు నువ్వు పాటించాలి, జీవిత మర్మం నేర్చుకోవాలి. డబ్బు ఎక్కడ ఉంటుంది, డబ్బు ఎక్కడ వ్యాపారం జరుగుతుంది. కాబట్టి అర్థనీతి శాస్త్రం చదవాలి. మీరు ఎవరూ అర్థనీతి శాస్త్రం చదవకుండా మీరు ప్రస్తుతము మీరు విజయనగరం కాలనీ అంటున్నారు. ఇక్కడే మీరు, ఇది మేదిపట్నం దగ్గర కదా, మేదిపట్నం విజయనగరం కాలనీ. మీరు 1990లో విజయనగరం కాలనీలోనే ఉన్నారు. అప్పుడు హైటెక్ సిటీ అనేది ఉండేనా? హైటెక్ సిటీ చిన్న ఒక్క బిల్డింగ్ మాత్రం ఉండేది 92లో. అప్పటిదాకా హైటెక్ సిటీ లేదు, అక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు మీ ఆయన రిలీజ్ అయిపోయి హైటెక్ సిటీ దగ్గర ఒక ఎకరం అప్పట్లోనే ఎంత, 25,000 కూడా దొరికేది. ఇప్పుడు గచ్చిబౌల్లో అసలు అక్కడ జనాలే లేరు. అప్పట్లో మీరు ఈ దైవ పూజ చేస్తూనే కొంచెం అర్థచింతన చేస్తూ అక్కడ ఒక 25,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ పాటికి మీకు 25 కోట్లు వచ్చేటి కదా. దైవ నిందన చేసేవాళ్ళు కాదు కదా. సో దైవభక్తి ఒక్కటే కాదు, ప్రాక్టికాలిటీ కూడా కావాలి. మనకి సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు కూడా తన పాటలో చాలా బాగా చెప్తారు. ఆయన రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా పూజిస్తూ కూర్చుంటామా, ఏదైనా సాధిద్దాం గుర్తిద్దాం మిత్రమ్మ. వాళ్ళు ఏం సాధించారో చూసి అది మనం పని చేద్దాం. కృష్ణుడు కూడా భగవద్ ఆరాధన చేశాడు, అమ్మవారు ఉపాసన చేశాడు. కానీ ఆయన యుద్ధం నేర్చుకోకుండా గర్గమహర్షి దగ్గరికి వెళ్ళాడా? గర్గమహర్షి దగ్గరికి వెళ్ళి యుద్ధం నేర్చుకోలేదు. ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడు కదా, విద్య నేర్చుకున్నాడు కదా ఆయన కూడా. మరి ఆయన విద్య నేర్చుకుని నేను దేవుణ్ణి కూర్చోవచ్చు కదా. కాబట్టి మీరు దైవారాధన చేస్తూనే అర్థనీతి శాస్త్రం నేర్చుకోండి, ప్రపంచం యొక్క పోకడలు తెలుసుకోండి, పెట్టుబడులు పెట్టండి, వ్యాపారం చేయండి, లాభాలు పొందండి. భగవంతుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే మీకు చిన్న కథ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఒక యజమాని తన భార్య 2 చంటి పిల్లల్ని తీసుకొని అడవిలో వెళ్తూ ఉన్నాడు. ఇది పూర్వకాలం కథ. ఇది ఎడ్ల బండి వేసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నాడు సడన్గా వర్షం పడింది. ఆ వర్షం దగ్గర ఒక దగ్గర బురద లోపల ఈ చక్రం కూరుకుపోయింది. ఇక ఎంత ప్రయత్నం చేసినా ఎద్దు లాగలేకపోతున్నాయి, గట్టిగా కూరుకుపోయింది. ఇది తీరా చూస్తే సాయంత్రం అయిపోతూ ఉంది, చీకటి పడిపోతూ ఉంది. అడవిలో చీకటి చాలా భయంకరంగా ఉంటుంది. మనకు అసలు చీకటి అంటే మనకు తెలియదు. నిజం చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ఏదైనా డీప్ ఫారెస్ట్కి వెళ్ళిపోయి చీకట్లో ఉండండి, అసలు చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను చూశాను ఆ చీకట్లు, చాలా భయంకరమైన చీకటి, ఏం కనపడతలేదు. చీకటి అయిపోతూ ఉంది, భయం వేస్తూ ఉంది, నక్కలు అరుస్తూ ఉన్నాయి. నక్కలు ఏంటంటే 6 గంటలు కాగానే సంకేతం అరుస్తాయన్నమాట. అవి భయం అవుతుంది. 2 చంటి పిల్లలు ఉన్నారు, ఏ పులి వస్తుందో తెలియదు, ఏ నక్కలు వస్తాయో తెలియదు, ఏం తెలియట్లేదు. కన్నీళ్ళు వస్తున్నాయి, ఆమె ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు. వాడు పోయేది దేనికోసం? తీర్థయాత్రల కోసం వెళ్తున్నాడు. అంటే భగవంతుని కోసమే కదా వెళ్తుంది. అంటే ఈ దృష్టిలో మనకు అనర్థం జరగకూడదు కదా, ఆ చక్రం ఆగిపోవద్దు, ఇవన్నీ జరగకూడదు అనేది మన లాజిక్. సో వాడు కూడా అదే లాజిక్ తోటి ఏడుస్తూ కొడుతూ ఏం చేస్తున్నాడు, ఇంకా కోపంతో, దేవుడా నువ్వు లేవు, నువ్వు అసలు దుర్మార్గుడివి, నన్ను ఇక్కడ ఇరికిచ్చేసావు, నా భార్య పిల్లని చంపడానికి నువ్వు పథకం వేసావు అని చెప్పి కోపంతో ఆ ఎద్దుల్ని కొడుతున్నాడు. ముందు పోని ఎద్దుల్ని కొడుతున్నాడు, వాటి తోక పట్టుకొని లాగుతున్నాడు. ఆ వాటికి కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, దెబ్బలు కొడుతూ ఉన్నారు, రక్తం ఇట్లా వెళ్తూ ఉంది.
అప్పుడు దేవుడు ప్రత్యక్షమైపోయాడు. ఇంకా దేవుడు కనపడ్డాడు. ఎరా ఏమైందిరా, ఎందుకురా వాటిని అంత దారుణం కొడుతున్నావు అంటే, ఎవరు నువ్వు అంటే, నువ్వు ఏ పండరపూర్కి వస్తామనుకుంటున్నావో ఆ పాండురంగుడిని నేనే, ఏంది నీ బాధ ఏంది చెప్పు అంటే, అయ్యా అని చెప్పి దండం పెడతాడు. ఎందుకు కొడుతున్నావు నువ్వు వాటి ఫస్ట్ నాకు చెప్పు అని అంటాడు. ఎందుకు కొడుతున్నావు అంటే, నేను వెళ్ళాలి కదా, నాకు చక్రం ఇరుక్కపోయింది కదా అని అంటే, అప్పుడు స్వామి అంటాడు, నేను నీకు భార్యనిచ్చాను, చక్కగా పిల్లల్ని ఇచ్చాను, ఎడ్ల బండి అనేటువంటిది ఒక విశ్వకర్మ విజ్ఞానాన్ని ఇచ్చాను, నేను నీకు కష్టం గడకుండా 2 ఎద్దులు ఇచ్చాను, వీటన్నిటిని దగ్గర పెట్టుకొని ఇంకా లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నీకు లేనిదేందో తెలుసా, నీ శక్తిని నువ్వు వాడకపోవడం. దిగు, నువ్వు ఎడ్ల బండి దిగు, నీ భుజం పెట్టు, బురదలో కాళ్ళు పెట్టు, ఆ చక్రాన్ని ముందుకు తోయి, నువ్వు వద్దనుకున్నా నువ్వు కొట్టకున్నా ఆ ఎద్దులు నేను తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి దిగు, నువ్వు భుజం పెట్టు అని అంటే వాడు దిగుతాడు, భుజం పెడతాడు, ముందుకు లాగుతాడు, ఎద్దులు చక్కగా తీసుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా మనం చేసే పొరపాటు అదే. మనం దైవం అని దైవాన్ని పసుపు కుంకుమలు వేసినంత మాత్రాన పని జరగదు. అనుష్ఠానాలు చేయడము ఆత్మోద్ధారానికి మాత్రమే. మీకు జీవితంలో ఇహభోగ సుఖాలు కావాలి అని అంటే మీరు విద్యావంతులు అవ్వాలి. అందుకే కదా మనకి వేదాంగాలు ఎందుకు ఇచ్చాడు మనకి, జ్యోతిష్యము, నిరుక్తము, వ్యాకరణము, ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మనకి, ఆయుర్వేద శాస్త్రం ఎందుకు ఇచ్చాడు మనకి, విశ్వకర్మ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు మనకి, ఇవన్నీ టెక్నాలజీస్ ఉన్నాయి కదా. సో మీరు టెక్నాలజీని రెస్పెక్ట్ చేయాలి, అర్థశాస్త్రాన్ని రెస్పెక్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ భగవద్ ఆరాధన చేయాలి. భగవద్ ఆరాధన ఆత్మోద్ధారం కొరకే, భగవద్ ఆరాధన విపత్తులను ఎదుర్కోవడానికి కొరకే. కానీ నీకు నువ్వు సెల్ఫ్ డెవలప్ అవ్వాలి అని అంటే మీరు చాణక్య అర్థనీతి శాస్త్రం చదవాలి, జీవిత మర్మాలు నేర్చుకోవాలి, మాలాంటి గురువులను వచ్చి కలవాలి, జ్యోతిషశాస్త్ర పండితులను కలవాలి. నన్ను ఎందుకు కలవాలని నేను చెప్తున్నానంటే, నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను, జ్యోతిష్యం నేర్చుకున్నాను, మెడికల్ సైన్స్ కూడా నేర్చుకున్నాను, యోగా నేర్చుకున్నాను. తర్వాత నేను బ్యాంకులో కూడా పనిచేశాను, నేను ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా పనిచేశాను. నాకు మా నాన్న అన్నాడు, నీ దగ్గర అన్ని రకాల సమస్యలు వాళ్ళు వస్తారు కాబట్టి నువ్వు ఆల్రౌండర్ అవ్వాలి, నువ్వు అన్నిటి దగ్గరికి వెళ్ళాలి. ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చినడికి ఫినాన్షియల్ సొల్యూషన్ ఇవ్వాలి, హెల్త్ ప్రాబ్లం వచ్చినడికి హెల్త్ సొల్యూషన్ ఇవ్వాలి, దైవిక సమస్యలు వచ్చినడికి దైవిక సొల్యూషన్ ఇవ్వాలి. అన్నిటికీ ఒకటే శని జపం చేయండి అని అంటే సరిపోదు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. శనిగ్రహం బాగాలేదు, ఒరే నాయన నీకు ఇది టైం బాగాలేదు, నువ్వు ఈ టైంలో స్థాన మార్పు చేయాలి, ఇది చెప్పాలి. శనిగ్రహం బాగాలేదంటే జపం చేస్తూ కూర్చుంటే వాడు ఉన్న స్థానంలోనే ఉంటే ఏం మార్పు వస్తుంది, ఏం మార్పు రాదు. కాబట్టి ప్రాక్టికాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ దైవం విషయం లోపల. కాబట్టి దైవ నింద చేయకండి. మీకు దైవం పక్కనే ఉంటాడు, 1% ఇవ్వడానికి రెడీ ఉంటాడు. మీరు 99% రెడీ ఉండండి, ఆ 1% తీసుకెళ్ళి నేను ఒక దగ్గర కూర్చోబెడతాడు. నేను ఇది రియలైజ్ అయిన తర్వాత 2014 వరకు నా జీవితం వేరు, 2014 తర్వాత నా జీవిత స్థాయి వేరు. అందుకే మనకి గురువులు కావాలి, మంచి గురువులు కావాలి, మాయలు చేసే గురువులు కాదు, మర్మం తెలిపే గురువు కావాలి మనకి. నమస్తే గురుగారు, నా పేరు శ్రవంతి అండి. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చా. నా ధర్మ సందేహం ఏంటంటే, ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు, సువాసిని పూజలకి వాళ్ళని కూర్చోబెట్టాలమ్మా అని చెప్పేసి చిన్న 6 months బేబీ నుంచి నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ లేదు అని నేను అన్నాను. వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా కూర్చుని తినాలి అంటారు. ఇప్పుడు ప్రసాదం పెడతారు మీరు, అది వాళ్ళు ఇష్టంగా తినాలి, అంతేగాని మనం బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళని ఏడిపించి హింసించకూడదు అని నా ఉద్దేశం. సో అది ఏ ఏజ్ నుంచి కూర్చోబెడితే బాగుంటుంది వాళ్ళని సువాసిని పూజకే నా సందేహం అన్నమాట. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను మీకు ఈ విషయం లోపల చాలా కరెక్ట్గా సమాధానం చెప్పాలి. గురుగారు, పూర్వకాలము లోపల ఈ సువాసిని పూజలు ఉండేటివి. ఎందుకోసం, ఆడపిల్లలకు నిజంగా మీ అందరు కూడా నేను చేతులు మొక్కి నమస్కరించాలి, మీకు కాదు, సమస్త స్త్రీ ప్రపంచానికి మొత్తం కూడా. ఎందుకోసం అంటే ఆడపిల్ల అంటేనే కష్టం, చిన్నప్పటి నుంచి ఆడ కష్టమే పక్కన ఉంటుంది. ఎందుకోసం అంటే అందరికీ తిండి పెట్టే బాధ్యత ఉంటుంది, తర్వాత పిల్లలకి అనే బాధ్యత ఉంటుంది, పిల్లలు పెంచే బాధ్యత ఉంటుంది. అలా ఎవరైతే స్త్రీ ధర్మాన్ని చక్కగా పాటిస్తారో వాళ్ళకి నా శిరస్సాష్టాంగ నమస్కారాలు. ఎందుకోసం అంటే ప్రపంచంలో స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. ఈ ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే స్త్రీలు, అమ్మవారు, ఆది పరాశక్తి అమ్మవారు ఎవరు అంటే లలితా త్రిపుర సుందరిదేవి, ఆమె మహాకామేశ్వరి. అక్కడ శివుడు సైలెంట్గా పడుకుంటాడు తప్ప ఆయన ఏం పని చేయడు, అక్కడ సైలెంట్గా ఉంటాడంతే. అందుకోసమే శివ శక్తి. శివుడు అంటే ఏంటి, స్టాటిక్, శక్తి అంటే ఏంటి, డైనమిక్. సో ఈ ప్రపంచం మొత్తం నడుస్తుందంటే స్త్రీల వలన నడుస్తుంది. అయితే సువాసిని పూజలు ఎందుకు చేసేటువంటి వాళ్ళంటే స్త్రీలకి ఒక గౌరవం లభించాలి, యూ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని చిన్నపిల్లల నుంచి, అంటే వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా,
మగపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ అది నేర్పించడానికి కోసం అని చెప్పి ఆడపిల్లకి కాళ్ళకి పసుపు పెట్టడము, వాళ్ళకి పువ్వులు ఇవ్వడము, పట్టు లంగా ఓణీలు ఇవ్వడము, కొంతమంది బంగారం కూడా ఇచ్చేటువంటి వాళ్ళు, ఇలా ఇచ్చి వాళ్ళకి పూజ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఆడపిల్లకి ఎస్ మమ్మల్ని గౌరవిస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు గౌరవం లభిస్తుంది, మమ్మల్ని ఎవరు అవహేళన చెయ్యరు అని చెప్పి. సో ఈ దరిద్రపు కొట్టు సినిమాలు వచ్చేంత వరకు ఆడవాళ్ళకి మంచిగానే ఉంది. ఈ సినిమాలు వచ్చి ఆడవాళ్ళని నాశనం చేసాయి. ఎందుకోసమంటే సాఫ్ట్వేర్ని ఏమనకండి, సినిమాలే దరిద్రాలు. ఎందుకోసమంటే సినిమా వల్ల, సినిమా మాధ్యమం వల్ల కొంతమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాడైన వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళే శత్రువులు. ఆడవాళ్ళు కొన్ని కురచ దుస్తులు వేసుకొని వాళ్ళ చేయడం వల్ల కొంతమంది ఇది పిచ్చి వాళ్ళు వీళ్ళు ఫాలో అవుతున్నారు. కాకపోతే మన సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే ఉమెన్ షుడ్ బి రెస్పెక్టబుల్, ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని చెప్పి సువాసిని పూజ చేసేటువంటి వాళ్ళు. సువాసిని పూజకి ఆడపిల్లని పంపిస్తే మంచిదే, కాకపోతే ఎక్కడ పంపించాలి, ఎప్పుడు పంపించాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సువాసిని పూజలు చక్కగా వేదమూర్తులైనటువంటి పండితులు బ్రాహ్మణులు చేసేటప్పుడు వాళ్ళకి సువాసిని పూజ చేయడానికి పంపించవచ్చు. వాళ్ళకి కాళ్ళకి అక్కడ కూడా లిమిటేషన్సే ఉంటాయి. కాళ్ళకి పారణ పెట్టడము, కంకణం కట్టడము, బట్టలు దానం చేయడము, భోజనం పెట్టడం, ఇక్కడి వరకే లిమిటేషన్స్. దీనికి మించి వాళ్ళతోటి ఏదైనా పూజలు చేయించడము, వాళ్ళకి హస్తరేఖలు ఏమైనా తీసుకోవడము, కాలి ముద్రలు ఏమైనా తీసుకోవడము, ఇలాంటివి కనుక చేస్తే ఇమీడియట్లీ ఆ ప్లేస్ని అవాయిడ్ చేయాలి. అలా కూడా చేస్తారా గురుగారు? చెప్తా వినండి, అదే కదా చెప్పాల్సింది. ఎందుకోసం అంటే కొంతమంది ఈ మధ్య కాలము లోపల కొన్ని మేము రహస్యంగా ఉంచినవి, అంటే మా గురువులు కానీ మేమంతా కూడా అథర్వణ వేదం లోపల కొన్ని విద్యలు ఉంటాయి. ఆ విద్యలు వీటిని ఏమంటారు అంటే రుద్రయామల తంత్రము అని అంటారు. ఇలాంటి విద్యలు కొన్ని ఉంటాయి. ఆ విద్యలు దత్తాత్రేయ స్వామి వారు అందరికీ ఉపదేశం చేశారు. శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి విద్య అది. పార్వతీదేవి అడుగుతుంది, ఏమండి కొంతమంది స్త్రీలు సమ్మోహితులైపోయి ఆశకి వెళ్ళిపోయి భర్తను వదిలేసి వెళ్ళిపోతారు కదా, అలాంటి స్త్రీలను కానీ అలాంటి పురుషుల్ని కానీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అనేది అడిగితే అప్పుడు శివుడు కొన్ని తంత్ర విద్యలు నేర్పించాడు. ఆ తంత్ర విద్యలు ఎందుకోసం అంటే సంసారాలు బాగుపడడానికి, సంసారాలు నాశనం చేసుకోవడం కాదు, ఎవరికో హీనం చేయడం కాదు. కానీ కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారు అంటే ఇలా వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుట్టట్లేదనో ఏదైనా జరగట్లేదనో ఇలాంటి సువాసిని పూజలకు ఎవరైనా పిలిపిస్తే వాళ్ళ శక్తిని వీళ్ళు లాగేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నాకు కొన్ని కేసులు వచ్చాయి ఇట్లా అనమాట. ఒక వాళ్ళు అందరూ సువాసిని పూజలు కదా అని పంపించారు. వాళ్ళ కొంతమందికి ఈ విద్యలు తెలుసు. ఆ విద్య తెలిసిన వాళ్ళని పిలిపించారు. ఎవరికి ఈ విషయం తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలంతా పిలిపించారు. పిలిపించేసి ఏం చేశారు, ఆడపిల్లలందరూ కొత్త బట్టలు ఇచ్చారు. వీళ్ళు వేసుకున్న బట్టలు వదిలేశారు అక్కడ. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఆ బట్ట ఏదో పోయిందని చెప్పి దాన్ని పెట్టుకొని వాళ్ళకి అంటే వాళ్ళకి శత్రువులు అనమాట. ఆ అమ్మాయికి తంత్ర పూజ చేస్తే ఆ అమ్మాయి మొత్తం పిచ్చిదైపోయింది కంప్లీట్గా. నాకు అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, నేను బిల్డింగ్ మీకు జూకేస్తాను. వెరీ ఇంటెలిజెంట్. 10th టాప్ ర్యాంక్ తీసుకుంది, ఇంటర్మీడియట్లో ఫస్ట్ కూడా వచ్చింది, సెకండ్ ఇయర్ తోటి స్టార్ట్ అయింది. నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడానికి. ప్రాణాయామము, యోగా, ఆమెకి ఇదే చెప్పాను, ఏ పూజలు వద్దమ్మా యోగా ప్రాణాయామం చేయండి. ఎందుకోసమంటే షట్చక్రాలు మనకి సరిపడితే ఆటోమేటిక్గా శరీరంలో ఏదున్నా రుగ్మతులన్నీ పోతాయని చెప్పేసి ఆవిడికి చండీ పూజలు అన్నీ చేపిస్తే సెట్ అయింది. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే సువాసిని పూజలకి నేను ఇందాక లిమిటేషన్ చెప్పాను. తాంబూలం తీసుకునేంత వరకు, కాళ్ళకి పారాయణ పెట్టేంత వరకే. మీ వస్తువులు ఏవి అక్కడ వదలకూడదు. వాళ్ళ నుంచి ఏదైనా సరే విరుద్ధ పదార్థాలు ఏమైనా ఇచ్చినా కానీ తీసుకోకూడదు. అంటే జనరల్గా అందరికీ కలిపి అన్నము ఏదైతే ఉంటుందో భోజనాలు చేయొచ్చు అంతవరకే, కానీ విరుద్ధ పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు. మీ వస్తువులు అక్కడ వదిలిపెట్టకూడదు, మీ అరచేతి ముద్రలు అక్కడ వదిలిపెట్టకూడదు. ఇవన్నీ చాలా కీలకం. సో కూడా కంపల్సరీ పేరెంట్ ఉండాలి. పేరెంట్స్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మీకు ఇంకోటి ఆ విషయం కూడా చెప్తున్నాను. పేరెంట్స్కి ఇప్పటికి కూడా మీ అమ్మాయిలకి తప్పకుండా ఈ టచ్ రిలవెంట్, ఎలా ముడితే ఏ స్పర్శను బట్టి ఏంది అనేది తప్పకుండా నేర్పియాలి. బ్యాక్ టచ్, గుడ్ టచ్ గురించి పిల్లలకు నేర్పియాలి. ఇంకోటి ఏది కూడా మోమాటం లేకుండా అమ్మకి చెప్పాలి అని చెప్పి వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వాలి. నా దగ్గర జ్యోతిష్యంకి వచ్చినప్పుడు కొంతమంది ఈ 14-21 నా దగ్గరికి వచ్చారు. మొన్న ఒక అమ్మాయి వచ్చిందనమాట. వస్తే ఆ జాతకం చూసి చూడగానే నాకు తెలిసిపోతుంది ఏ ఒక్క వ్యక్తికైనా జాతకంలో ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే కీడు అనేది జరుగుతుంది
అది ప్రొటెక్ట్ చేయాల్సిన ఎవరు? పేరెంట్స్. లేదా వాళ్ళ విచక్షణ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, పేరెంట్స్ అన్న ప్రొటెక్ట్ చేయాలి. అమ్మాయి జాతకం చూడగానే నేను అమ్మాయిని చూశాను, పల్స్ పట్టుకున్నాను. నేను అడిగాను, అమ్మాయి మీ అమ్మాయి 8th క్లాస్ వరకు సూపర్ చదువుతుంది, 8th క్లాస్ తర్వాత చదువులో తక్కువైందా అని అడిగాను. అవునండి గురువుగారు కరెక్ట్ చెప్పారండి, మీరు ఎలా చెప్పారండి. నేను వాళ్ళిద్దరిని చడామడ తిట్టేశాను. మీరిద్దరు ఉద్యోగస్తులే కదా అని అడిగాను. జాతకంలో తెలిసిపోతుంది, తండ్రి గవర్నమెంట్ జాబ్ ఉంటే తెలిసిపోతుంది. ఆయన గవర్నమెంట్ జాబు, నువ్వు ప్రైవేట్ జాబు. అవునా అంటే అవును. మీరిద్దరు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే మీ పాపను ఎవరు చూసుకుంటారు? లేదండి మేము మా పాపను చాలా బాగా చూసుకుంటున్నామండి అని చెప్పేసానంటే, నేను వాళ్ళిద్దరిని బయటకు వెళ్ళమని వాళ్ళ పాపని అడిగా. అమ్మ 8th క్లాస్ అప్పుడు నువ్వు చదివేటప్పుడు పలానా సంవత్సరం లోపల నీకు ఏదైనా బ్యాడ్ టచ్ ఏమైనా జరిగిందా అంటే ఏడ్చేసింది. అప్పుడు ఆమె అప్పటిదాకా వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నాకు జాతకంలో తెలిసింది, ఒకానొక సందర్భంలో రాహువులో కొన్ని శనిగ్రహం ఇట్లాంటివి వచ్చినప్పుడు నేను జరుగుతాయి. చెప్తే ఆమె ఏడ్చేసింది. మా పక్కింట్లో అంకులు ఉండేవాళ్ళు, అమ్మ నాన్న తాళం ఒకరు తీసుకెళ్ళిపోయారు, ఆ తాళం ఎక్కడ ఉండానో అక్కడ లేదు, కాబట్టి నేను పక్కింట్లో ఉండమని నాకు చెప్పారు. అప్పుడు STD ఫోన్స్ ఉండేవి. ఫోన్ చేస్తే పక్కింట్లో ఉండమన్నారు. పక్కింట్లో అంకుల్ దగ్గర ఉంటే నా మీద అఘాయిత్యం చేశాడు. నేను అప్పుడు అమ్మకి చెప్పాలంటే చెప్పలేను. ఎందుకోసమంటే నన్ను మా నాన్న కొట్టినప్పుడల్లా ఆ అంకుల్ వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి జరుగుతాయి ప్రతి ఇంట్లో, అమ్మనో నాన్నో కొడతారు, కొట్టగానే పక్కింటి వాళ్ళు వచ్చి ఊరుకో ఎందుకు కొడుతున్నావు పిల్లని అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ బ్యాడ్ బిహేవియర్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా తల్లిదండ్రులు ఈ విషయంలో వెన్న వాత ఈ రెండు ఉండాలి. తల్లి వెన్న పెడితే తండ్రి వాత పెట్టాలి, తండ్రి వెన్న పెడితే తల్లి వాత పెట్టాలి. ఇద్దరిలో ఒకళ్ళు శత్రువు అవ్వాలి, ఒకళ్ళు మిత్రులు అవ్వాలి, తప్పదు. లేదంటే మేనమామ శత్రువు అవ్వాలి. ఓకే, ఇట్లా ఉండాలి. ఇలా ఉంటేనే పిల్లలు నిర్భయంగా ఎవరితో మాట్లాడతారు. అప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సువాసిని పూజలు మీ ఇంట్లో ఉంటేనే, నమ్మకస్తులైతేనే వెళ్ళండి. నమ్మకస్తులు లేనింటికి సువాసిని పూజలకు పంపించొద్దు. మొహమాటమే లేదు, మొహమాటం లేదు, మేము పంపించమని చెప్పండి. నమస్కారం గురువుగారు, నా పేరు పార్వతి, మెహదీపట్నం నుంచి వచ్చాను నేను. అయితే యాక్చువల్గా నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. భర్త క్యారేసీ కట్టాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఏ సమయంకి అమ్మవారి పూజ చేయాలి అనేది క్వశ్చన్ గురువుగారు. ఇప్పుడు అమ్మవారి పూజ ఏది చేయాలన్నా తెల్లవారుజామునే 5 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తమే. ఎప్పుడు పూజలు ఏవైనా సరే 4:30 నుంచి 6 గంటల లోపల చేసుకుంటే అది దివ్య ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. జ్యోతిష్ శాస్త్రంలో ఒక వరం ఉంది. 2 ముహూర్తాలు ఉంటాయి, 3 ముహూర్తాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి ముహూర్తం ఏంటంటే కనుక తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు, ఇది బ్రాహ్మీ ముహూర్తం. ఈ సమయంలో ఎవరు కూడా నక్షత్రము ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు అంటే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంగ్రియుగం స్మరామి. ఆ లక్ష్మీపతి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకొని మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు ఈ టైంలో బ్రాహ్మీ ముహూర్తం. రెండవది, ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ ఒక ఆఫర్ వచ్చింది, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి తప్పదు, ఇవాళ ఆపర్చునిటీ వచ్చేసింది, ఈ క్షణం అయిపోతే పోతుంది. ఒక ల్యాండే మీకు డీల్ వచ్చింది, ఆ ల్యాండ్లో 30,000కి మీకు గజం అమ్ముతున్నారు. వాస్తవంగా అక్కడ ₹1,00,000 గజం ఉంది, 30,000కి వాళ్ళకి అవసరం ఉండి వచ్చారు. ఇమీడియట్ సంతకం పెట్టాలి. ఏ టైంలో పెట్టాలి? అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 11:32 నుంచి 12:20 వరకు. ఏ రోజైనా అభిజిత్ లగ్నం సూపర్. ఇంకా అష్టమి నవమిలైనా దానికి ఏం దోషం ఉండదు. ఇంకా అందుకోసం అంటే శ్రీరాముడు, సాక్షాత్ శ్రీరాముడే రామాయణంలో చెప్పాడు, మధ్య లగ్నములో సూర్యుడు అంటే మధ్య సూర్యుడు ఉన్నప్పుడు ఏదైనా దివ్య ముహూర్తం. అది అంటే ప్రతిరోజు ఒక దివ్య ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తాన్ని చేసుకోవచ్చు 11:32 నుంచి 5:20 వరకు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమానికి మనము క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. క్యాలిక్యులేషన్ వేసుకొని టోటల్గా 12 అవర్స్ కానీ 11 అవర్స్ 11 చిల్లర వస్తుంది. దాన్ని 2గా డివైడ్ చేయాలి. 2గా డివైడ్ చేసి దీంట్లో 24 నిమిషాలు, దీంట్లో 24 నిమిషాలు తీస్తుంటే 48 నిమిషాలు ఒక ముహూర్త కాలం వస్తుంది. సో అలా తీసుకొని అప్పుడు మధ్య లగ్నం వస్తుంది. అలా మధ్య లగ్నం తీసుకొని చేయొచ్చు. కాబట్టి తెల్లవారుజామున చేసే పూజకి మంచి విలువ ఉంటుంది. లేదు, ఇంకొక ముహూర్తం ఉంటుంది, గోధూళి ముహూర్తం. అంటే మనము అస్త సంధ్య వేళల్లో, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత గోవుని ఎదురుగా పెట్టుకొని మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, దోషం ఉంటుంది. గోవునే ప్రత్యక్ష సాక్షిగా పెట్టుకొని ఆ పని చేయండి, దానికి ఏ దోషం ఉండదు. ఇది బృహత్ సంహిత అనే గ్రంథంలో చెప్తారు. నేనేంటంటే ఏది చెప్పినా మీకు ఆధారమే చెప్తాను, నా నోటికి వచ్చింది చెప్పను నేను. సో బృహత్ సంహిత అనే గ్రంథంలో ఇది ఉంది, ముహూర్త విశిష్టత ఉంది. కాబట్టి ఇలాంటి ముహూర్తంలో మీరు పూజ చేసుకోండి, బాగా జరుగుతుంది. కాకపోతే ఇంకోటి కూడా చాలామంది నాకు ఇది కూడా అడిగారు,
మీకు కూడా సందేహం ఉండొచ్చు, నేనే చెప్తాను. అంటే భోజనం చేసి మనం పూజ చేయొచ్చా అండి, ఉపవాసం ఉండి చేయాలండి? ఎందుకోసం అంటే మా పిల్లలు తిడతా ఉంటారు, అమ్మ ఎంతసేపే నీ పూజ ఆకలిస్తుంది కానీ బే అమ్మ అని అంటారు. ఎందుకోసం అంటే నేనే అన్న రోజులు ఉన్నాయి చాలా. మా అమ్మ వ్రతం చేస్తాను అంటే పొద్దు నుంచి రాలేదురా, పక్క మావసి వాళ్ళు రావాలి, వాళ్ళకి నేను వాయనం ఇవ్వాలి, వాళ్ళు రాకుండా నేను ఎట్లా పూజ చేయాలరా అంటే వాళ్ళకి ఊరికే నేను పోయేదన్నమాట పక్కింటికి పోయి, అమ్మ రమ్మంటుంది తొందరగా వాయనం తీసుకోవాలట, తొందరగా రా అత్తమ్మ ఆకలిస్తుంది అని అంటే మా అత్తమ్మ ఏదో లడ్డులు గిడ్డులు ఇచ్చేదనమాట. సో ఇట్లా తిని పూజ చేయాలా, తిని కూడా పూజ చేయాలని చాలామందికి ఉంటుంది. పండ్లు పలహారాలు తీసుకోవచ్చండి, పండ్లు తినొచ్చు. ఉప్పు లేని పదార్థం తినకూడదు, ఉప్పు ఉన్న పదార్థం తినకూడదు. ఏదైనా పండ్లు తినొచ్చు. ఇప్పుడు డయాబెటిక్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రాగి పిండి ఏదైనా ఉంటుంది కదా, రాగి పిండిలో నెయ్యి కలుపుకొని చక్కెర వేసుకొని తినొచ్చు. ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్ అనమాట. దానికి దోషం ఏమి ఉండదు. ఉప్పు వేస్తేనే దోషం, ఉప్పు లేకపోతే దోషం లేదు. అటుకులు తినొచ్చు, అటుకులు పెరుగు వేసుకొని తినొచ్చు. ఆవకాయ పెట్టారంటే మళ్ళీ పోయినట్టే. సో అటుకులు పాలు చక్కెర వేసుకొని తినొచ్చు, చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకొని తినొచ్చు, లేదంటే అరటిపండు తినొచ్చు. గురుగారు ఈ నియమం ఎందుకు, ఉపవాసంతో చేయాలి అన్న నియమం ఎందుకు? దేవుడు వచ్చి చెప్పిండా అలా చేయమని అని అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం ఇంట్లో, ఆకలికి ఆగక రకరకాల డైలాగులు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం, కెమెరాలన్నీ కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా ఆవులింత వచ్చిందా? ఎవరైనా ఒక్కరైనా ఆవులింత తీశారా? తీయలేదు. ఎందుకు తీయలేదు? మీరు శ్రద్ధగా నేను చెప్పేది వింటున్నారు కాబట్టి. అదే పూజ మీద నీకు నిజంగా శ్రద్ధ ఉందనుకోండి, మీకు ఆవులింత రాదు. కానీ నిద్రాదేవికి ఒక వరం ఉంది. ఎవరైతే జపం చేస్తారో, ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఒంటి మీదకి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళ వ్రతభంగం చేయొచ్చు అని. ప్రతి ఒక్కరికి పరీక్ష ఇది. సో మనం బాగా తిన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంటెస్టైన్కి వచ్చేస్తుంది. సో బ్రెయిన్కి వచ్చి ఇదైపోయేసరికి నిద్ర వస్తుంది. మనం అన్నం తినగానే మనకేమొస్తుంది, నిద్ర వస్తుందా రాదా? చిన్న పవర్ నాప్ వేస్తాం, ఇక కొంచెం ఒక్క 10 నిమిషాలు టైం వేయండి పడుకుంటాం అంటాం. మనం కూర్చున్న చోటే పడుకుంటాం అన్నం తినగానే. ఎందుకోసం అంటే నిద్ర వస్తుంది కాబట్టి. సో ఆ శ్రద్ధ పోతుంది, నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి కాబట్టి తినకూడదు అని అంటారు. కానీ తినకూడదని చెప్పి ఏ మధ్యాహ్నం వరకు పూజలు చేస్తే అది రాంగ్. అది పొద్దున 9 గంటల లోపల పూజలన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో కాబట్టి ఇంట్లో ఏం చేయండి అంటే లడ్డూలు రెడీ పెట్టండి, అన్నీ రెడీ పెట్టేసి స్వగృహ ఫుడ్స్ లాగా మీరు అందరూ అన్నీ రెడీ పెట్టండి. మా లాంటి చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఆకలిస్తే అమ్మ నువ్వు ఏ వ్రతం చేసినా చేసుకోమ్మా, మేము లడ్డూలు కానిచ్చేస్తాం, సున్నుండలు తినేస్తామని చక్కగా తినేయచ్చు అనమాట. గురుగారు మగవాళ్ళకి ఏ పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు లేవా? ఫస్ట్ ప్రశ్న అది. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్స్ పూజకే ఎక్కువ ఫలితం ఉంటుంది అని అన్నారు కదా, ఆ టైం ఆల్మోస్ట్ వాళ్ళకి కుదరకపోవచ్చు. అప్పుడు ఆల్టర్నేట్ టైం ఆఫ్ కోర్స్ మీరు చెప్పారు, కానీ అది కూడా వాళ్ళకి ఆఫీస్లకు బిజినెస్లోకి వెళ్ళే టైము. అండ్ మేము చేస్తే అంత ఫలితం రాదెందుకు అన్నది ఒక ప్రశ్న. ఎవరు మేము అంటే మగవాళ్ళు చేస్తే ఎక్కువ శాతం ఏ గురుగారిని కదిలించినా కూడా మీకన్నా ఇంట్లో సార్ ఫ్రీగా ఉన్నారండి, వారు చేస్తే ఎక్కువ లాభదాయకం ఉంటుంది అని మాట వినిపిస్తుంది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళమే వంగి లొంగి పూజ చేస్తాం చాలా ఓపికగా. అది ఎందుకు? మీరు నా 3 ప్రశ్నలకి చెప్పాలి గురుగారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వాస్తవంగా ఉపాసన అనుష్ఠానం అనేటువంటిది మగవాళ్ళకే సూచించబడింది. రోజు సంధ్యావందనం తప్పకుండా మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళకి సంధ్యావందనాలు లేవు. మీరు కూడా అన్ని ఆడవాళ్ళే చేయమని చెప్తారు గురుగారు. ఆడవాళ్ళకి వ్రతాలే ఉన్నాయి. అంటే మాకు వ్యూవర్స్ మీరే కాబట్టి మీకే చెప్తాము, వాళ్ళు చూడరు కాబట్టి. ఇప్పుడు సీరియల్స్ ఎవరు చూస్తారండి? కానీ లేదు గురుగారు, కొంచెం ఇప్పుడు చూసారా ఈ మధ్యకాలంలో డివోషనల్ మగవాళ్ళలో కూడా పెరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరైనా సరే జీవితంలో సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలి. సూర్య అనుష్ఠానము ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందే. అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఉదయ వేళల్లో సూర్య నమస్కారాలు అందరూ చేయాలి. అందరూ సూర్య నమస్కారాలు, అందరూ మంచిగా నీట్గా డ్రెస్ వేసుకోవాలి, వైట్ కలర్ క్లాత్ వేసుకోవాలి, సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలి. చేయడం వల్ల ఏంటంటే ఇటు మనకి యూనివర్సల్ ఎనర్జీ మనకి వస్తుంది, ఇటు వ్రతాల పూజల వల్ల చేయాల్సిన పుణ్యఫలము లభిస్తుంది. బికాజ్ ఓంకారాన్ని మించిన గొప్ప శక్తి ప్రపంచంలో ఏమీ లేదు. వెరీ సింపుల్ రెమెడీ. పొద్దున్నే లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యుడికి అభిముఖం కూర్చోవాలి, 21 మార్లు ఓంకారాన్ని గట్టిగా చదవాలి.
సంతానము పొందగోరే స్త్రీలు మాత్రం ఓంకారం చదవకూడదు. సంతానం అయిపోయిన తర్వాత స్త్రీలు ఓంకారం గట్టిగా చదవచ్చు, అప్పటిదాకా చదవకూడదు. అక్కడి వరకు మీరు ఇందాక అడుగుతున్నారు, అంటే మేము పూజలు పలానా టైంలో చేయలేకపోవచ్చు, నిద్రపోతాము అది ఇది అని. ఒకటి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే అమనస్క ధ్యానం చేయండి అని కూడా శాస్త్రం చెప్తుంది. అందుకే పతంజలి యోగ సూత్రాలు చదవాలి. మనం కేవలం ధర్మశాస్త్ర గ్రంథాలు చదివితే సరిపోదు, కొన్ని యోగ సూత్రాలు కూడా ఉన్నాయి, అవి చదవాలి. శివసూత్రాలు కూడా చదవాలి. పతంజలి యోగ సూత్రంలో క్లియర్గా మనకు చెప్పారు అమనస్క ధ్యానం కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని చేస్తూనే కూడా మనస్సులో మీరు భగవద్ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు లలితా ఉపాసకులు ఉన్నారు, మీకు లలితా సహస్రం మీరు చదవలేకపోతున్నారు, మనసులో చదువుకోండి లలితా సహస్రం. లక్షరోమలతాధార తాసమున్నేయ మధ్యమ స్తనభారదల మధ్య పట్టబంధు బళిత్రయ, ఈ మనసులో మీరు చదువుకుంటే ఏమన్నా తప్ప అంటారా? శుద్ధి ఆత్మకి ఎప్పుడు శుద్ధే, శరీర శుద్ధి లేదనుకుంటారేమో. మనము ఆయా ప్రాంతం లోపల వినగూడని వారు వినకూడదు అని చెప్పి మనకి అగస్త్యుల వారు కొన్ని నియమాలు చెప్పారు. హయగ్రీవుల వారు అగస్త్యుల వారు కొన్ని నియమాలు చెప్పారు. కానీ మనము మనసులో చదువుకుంటే తప్పేముంది? దానికి ఏ దోషం లేదు. శరీరానికే అన్ని దోషాలు, ఆత్మకి ఏ దోషం లేదు, మనస్సుకి ఏ దోషం లేదు. కాబట్టి మీరు పని చేస్తున్నా, పూజ చేస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, తింటున్నా ఎప్పుడు కూడా నిత్య అమ్మవారి ధ్యానం మీరు చేసుకోవచ్చు, నిత్య ధ్యానం చేసుకోవచ్చు. అమనస్క ధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది, నీకు ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది. నీకు ఏదైనా కీడు శంకిస్తున్నా, ఏది జరుగుతున్నా సరే నీకు తెలిసిపోతుంది, 6 సెన్స్ పెరుగుతుంది అమనస్క ధ్యానం వల్ల. కాబట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే ఈ అమనస్క ధ్యానం కంటిన్యూ చేయొచ్చు. దానికి యోగా కావాలండి. మనకేం చేశారు అంటే కొంతమంది పండితులు కావచ్చు, వాళ్ళు ఉపాసన బలం కావచ్చు, వాళ్ళు ఏం చేశారు అంటే కేవలము దైవోపాసన మాత్రం చెప్పారు. అంటే మంత్రం చదవండి, జపం చేయండి, మంత్రం చదవండి, జపం చేయండి అని చెప్పారు. కానీ యోగ విద్య ఎవరూ చెప్పలేదు. యోగ విద్య కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరే కూర్చున్నారు, గంటలు కూర్చుంటే ఇక్కడ మోకాలు నొప్పి లేస్తుంది. నాకు కూడా కూర్చొని ఇక్కడ నొప్పి లేవడం స్టార్ట్ అయింది. కాబట్టి మరి అంతసేపు కూర్చుంటే మన మోకాలు నొప్పి లేస్తాయి. అప్పుడు దేవుడు వచ్చి మనకు ట్రీట్మెంట్ చేస్తాడు, అశ్విని దేవతలు వస్తారు మన కోసం, రారు కదా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ గారు అంటారు మీరు సుఖాసనంలో కూర్చోవద్దండి, మీకు కాలు నొప్పులు ఉన్నాయని చెప్తారు. ఇంకొంతమందికి వెన్నుముక్క నొప్పులు వస్తాయి, కొంతమందికి కూర్చొని వాళ్ళకి కొన్ని ఎలర్జీస్ వస్తాయి. ఇంట్లో చాలామంది పూజ చేస్తారు కానీ అన్నీ సరిగ్గా పెట్టుకోరు. ఒకటి లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ పెట్టుకుంటూ మనం జీవితాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి. దైవారాధనకు రోజు ఒక 2 గంటలు రెగ్యులర్గా పూజ, మిగతా టైంలో అమనస్క ధ్యానం. దైవానికి మనం దూరం ఉండమని చెప్పట్లే. సముద్రములో ఒక చాపిల్ ఉందట, దానికి వారి చుట్టుపక్కల అందరూ కూడా చెప్తున్నారట సముద్రం అట సూపర్ ఉంటుందట, చాలా బాగుంటుందట, ఆ సముద్రం లోపల పెద్ద పెద్దవి ఉంటాయట అని చెప్పేసి అంటే ఆ చేప పోయి సముద్రంలో పోయి అందరిని అడుగుతుందట సముద్రం ఎక్కడుందా అని అడుగుతుందట. వాళ్ళు అన్నారట సముద్రం అది ఏమో తెలియదు నాకు అని అన్నీ అట్లనే అంటున్నాయట. మనము అంతా ఉన్నదే భగవంతుడి లోపలనే. భగవంతుడు ఎక్కడున్నాడు, మనం ఎందుకు ఎక్కడం? మనము భగవంతుడి లోపల ఉన్నాము, మన లోపల భగవంతుడు ఉన్నాడు. సో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్తి నారాయణ స్థిత అని మనకి మంత్రపుష్పంలో చెప్తారు. ఇది మనకి అర్థం చెప్పరు. నిజంగా చెప్పాలంటే నేను ఒక విషయంలో ఈ మధ్య అంటే ఈ విషయం నేను చెప్పాలి తప్పకుండా. ఈ మధ్య నాకు ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు. అంటే చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయిపోయారు. కన్వర్ట్ అయిన తర్వాత వాడికి ఏం వచ్చిందో తెలియదు కానీ ప్రదీప్ జోషిని కూడా క్రిస్టియన్ కన్వర్ట్ చేయాలి అని చెప్పి నన్ను నువ్వు తప్పకుండా రావాలరా అని చెప్పేసి అంటే సరేరా వస్తారా, దాంట్లో ఉంది ఫ్రెండ్షిప్లో ఏముంది, వస్తా, చర్చికి పోదాంరా రారా అన్నాడు. వస్తా అన్నా. చర్చికి పోతే ఏమవుతుంది, మనం కరెక్ట్ ఉండాలి, మనం చెప్పే మా అబ్బాయి మాటలు వింటే కరెక్ట్ కాదు. కానీ చర్చికి పోయా. బట్ ఐ వాజ్ మెస్మరైజ్డ్ ఓవర్ దేర్. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. చర్చిలో ఏం లేదు, ఒకటే వాక్యం అంటారు, 2 వాక్యాలు దేవుని వాక్యాలు అని 2 వాక్యాలు ఉంటాయి. వాడు 3 గంటల సేపు అదే వాక్యం చెప్తానే ఉంటాడు. 3 గంటల సేపు చెప్పి ఎక్స్పీరియన్స్ అయిన ఉండి పలానా వాక్యమును ప్రసరించడం వల్ల దేవుడి మాట వినడం వల్ల వీరు కోటీశ్వరులు అగుచుండిరి అని చెప్పి పక్కన కూర్చోబెడతాడనమాట. వాళ్ళందరూ చూపించేసరికి వీళ్ళందరూ అలలు అని చేతులు చెప్తాడు. చూసిన తర్వాత నాకు అబ్బబ్బో, అందుకోసమే క్రిస్టియన్కి ఇంత ఈజీ కన్వర్ట్ అవుతున్నారు అనమాట. అదే మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము అమ్మ సత్యనారాయణ వ్రతం చేస్తాం, అమ్మ ఆచరణ చేయండి అమ్మ, ఊర్బోస్తో అని చెప్తాం, అర్చిత ప్రార్చిత ప్రేమే దాస. మీకేమైనా మంత్రార్థాలు తెలుసా అంటే ఎవరికీ తెలీదు. అందుకే మీరందరూ కన్వర్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. మీకు మంత్రార్థాలు చెప్పాలి, మంత్రార్థాలు మీకు తెలియాలి. మనం సంస్కృతం నేర్చుకోము, మనకు మంత్రార్థాలు తెలియదు. ఇప్పుడు
నిజంగా చెప్పాలంటే మహానారాయణ ఉపనిషత్తు మనం చదివామనుకోండి, అసలు యూనివర్సల్ ఎనర్జీ అంటే ఏంది, యూనివర్సల్ అంటే ఏంది మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు చంద్రయాన్ మీదకి పోయి ఏదో తెలుసుకుంటారంటారు, అది ఆల్రెడీ భవిష్య పురాణంలో ఉంది, మహానారాయణ ఉపనిషత్తులో ఉంది. చంద్రుడు అంటే ఏంటి, చంద్రుడు లక్షణం అనేది మొత్తం ఉంది. కానీ మనకు తెలుసుకునే ఓపిక లేవే. పండితులు జనాలని భయపెడుతున్నారు తప్ప జనాలని విజ్ఞానపరచట్లేదు. నేను ఈ విషయంలో పండితులు అందరూ కూడా చెప్పేది ఒకటే, జనాలకి అతి చాదస్తంగా మభ్యపెట్టి వాళ్ళని భయపెట్టకండి, వాళ్ళని భగవంతుడికి దగ్గర చేయండి. భగవంతుడికి భయం అనేది ఉండకూడదు. భయం అనేది ఉంటే అది భక్తి కాదు. అది నువ్వు మీ అమ్మతోటి ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావో, ఒక అమ్మ నీ కొడుకుని ఎంత తప్పులు చేసినా ఏం చేసినా ఎట్లాగైతే క్షమిస్తుందో, భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం అట్లాగే ఉండాలి. సో నేను ఇది పలానా చేస్తే అరిష్టమైపోతుందేమో, పలానా చేస్తే ఇదైపోతుందేమో, ఏం వద్దండి అవన్నీ. నీ ఆత్మచింతన కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు అమ్మగారు లలితా సహస్రనామము, కోటి లలితా సహస్రం చేయించారు. అమ్మ మీ పేరండి? సుధీరా అండి. సుధీర. అమ్మగారి పేరు సుధీర. సుధీర అంటే మంచి ధైర్యము కలిగినటువంటి వ్యక్తి. ఆ ధైర్యం ఎక్కడిదో ధైర్యం కాదు, 100,000,000 లలితా సహస్రనామాలు చదివించారు అమ్మ. నిజంగా చెప్పాలంటే అమ్మవారు ఈ అమ్మగారిని ఎంచుకుంది. లలితాదేవి వశిన్యాది వాగ్దేవతలు ఈమె స్వరూపంలో ఉన్నారని నేను అంటాను. అందుకే మీకు నమస్కారం అమ్మ. ఎందుకోసం అంటే అది మామూలు సంకల్పం కాదు. రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం. సో అనన్య సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి, అలాంటి స్తోత్రం ఎక్కడ లేదు ఇంకా. సో అంత మహాద్భుతమైన, మరి విష్ణునామ సహస్రైశ్చ శివనామైకముత్తమం, శివనామ సహస్రైశ్చ దేవ్యానామైకముత్తమం. అంటే విష్ణు సహస్రనామాల కన్నా శివనామ సహస్రనామాల కన్నా దేవీనామం ఉత్తమం అని చెప్తున్నారు. అందులోపలనే మనకేం చెప్పారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మీరు అమ్మవారిని బహిర్ముఖంగా పెట్టుకొని పూజ చేస్తే సుదుర్లభ, కానీ అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంలో ఉంటే ఆమె నిత్య ఆరాధ్యగా అమ్మవారి లోపల ఉంటుంది. ఈ తత్వం మనం తెలుసుకుంటే మనకు దైవం పట్ల భయం ఉండదు. గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూహు అని చెప్పారు. గురుమూర్తి, నీకు ఏ గురువు అక్కర్లేదు. మనకి దేవి భాగవతంలో చెప్పారు, ఆయన పేరు నాకు గుర్తుకు రాదు కానీ, ఆయన వాళ్ళ రాజ్యమంతా కోల్పోయింది, చిన్నపిల్లాన్ని తీసుకుని అడవిలో పడేశారు. వాడికి ఏమీ తెలియదు, ఒక టార్జన్ లాగా పెరిగాడు. కానీ వాడికి తెలిసిన శబ్దం ఒక్కటే, ఏంటిది, హ్రీం. ఒక అడవి పంది వచ్చి హ్రీం అంది, అంతే. అది ఒక్కటి విన్నాడు. వాడు హ్రీం అనే బీజాక్షరం మాత్రమే పట్టించాడు. ఏ పూజలు చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏ వేదం నేర్చుకోలేదు, ఏమీ చేయలేదు. అమ్మవారు అనుగ్రహించింది, సాక్షాత్తు కనిపించి అమ్మవారే తన సైన్యంతో వచ్చి తన రాజ్యాన్ని తిరిగి అప్పచెప్పింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనం చాదస్తాలకు వెళ్ళకూడదు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. మనం మనస్సు లోపల పూర్తిగా భగవంతుని ధ్యానం చేసుకుంటూ రెగ్యులర్గా అంతర్ముఖ సమారాధన చేసుకుంటూ వెళితే ఆ అమ్మవారు మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఆ మగవాళ్ళకి ఏదో చెప్పండి, ఎవరికైనా చెప్పండి. నమస్కారం గురువుగారు, నేను వాసవి, నేను కొండాపూర్ నుండి వచ్చాను. కొబ్బరికాయలు టెంకాయలు కొడతారు కదండి, కుళ్ళిపోయి వస్తుంటాయి. ఇప్పుడు మనం బాగా సీరియస్గా చేస్తుంటాం, పక్క వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారు, ఏదో అయిపోతుంది అని. మాకు ఆ డౌట్ క్లియర్ ఎప్పుడు కాలేదు. దీన్ని శకున శాస్త్రం అంటారు. శకున శాస్త్రం ఉదాహరణకి మీరు కూరగాయలు కొనడానికి వెళ్తారు కదా, పుచ్చిపోయిన కూరగాయలు కొంటారా మీరు? కొనరు కదా. సో కూరగాయ కొనేటప్పుడు దాన్ని పరిశీలిస్తారు, దీనికి పుచ్చుందా ఏముందని ప్రతిదీ పరిశీలించి మరీ బుట్టలో వేస్తారు. లేని మాత్రం తీసుకోరు కదా, బాలేనివి తీసుకోరు కదా. అట్లాగే శకున శాస్త్రం ఒకటి ఏం చెప్తుంది అని అంటే, మనకి కొబ్బరికాయలు వస్తాయి కానీ కొబ్బరిది ఎట్లుండదు మనకు తెలియదు కదా. దాంట్లో బేసిక్ ఏంటంటే, అంటే మేము మా కొబ్బరికాయలు కొట్టి మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి, మేము ఆల్రెడీ గుళ్ళో పూజారులం కాబట్టి, కొబ్బరికాయ చేతిలో పట్టుకోగానే లైట్ వెయిట్ ఉంటుంది. ఒకవేళ లైట్ వెయిట్ ఉంది అని అంటే అది పాడైపోయిందని తీసి పక్కన పెట్టేయాలి. మనకు ఆ విచక్షణ లేదు, కొబ్బరికాయ కొట్టాం, ఎస్, కొబ్బరికాయ పుచ్చిపోయి వస్తే గనక అది ఒక విధంగా శకునం, మంచిది కాదు, ఏదో కీడు శంకిస్తుంది. ఎస్, అది నిజం, శకున శాస్త్రంలో చెప్తారు. కొబ్బరికాయ కానీ లేదంటే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మంచి మంచి పండ్లు ఉంటాయి, చూడడానికి బాగుంటాయి కానీ లోపల పుచ్చిపోయినవి ఉంటాయి. సో అలాగే ఇవి కూడా వస్తాయి. కాబట్టి అది అనర్థం. కాబట్టి ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ దానికి ఈజీ సొల్యూషన్. శకునం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేయొద్దు. అలా కొబ్బరికాయ వస్తే ఏం చేయాలంటే కొబ్బరికాయ పక్కన పెట్టాలి, చేతులు కడుక్కోవాలి. వనమాలి గదీశాంకి శంకీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవో భిరక్షతు. ఈ మంత్రాన్ని 3 సార్లు అనాలి, అంటే అయిపోయింది, దోషం పోయింది. ఇంకా
అర్థం ఏంటి గురుగారు షార్ట్కట్గా? ఇది కరెక్ట్, ఇది క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇందాక చెప్పే కదా, చర్చ్ లోపల ఒక పదాన్ని 10 సార్లు చెప్తారు, ఇది అడగాలి. వనమాలి అంటే ఎవరైతే గనక నిత్య యవ్వనమైనటువంటి పువ్వులని ధరిస్తాడో, గది అంటే గదను ధరించి ఉంటాడు అంటే ధైర్యవంతుడై ఉంటాడు, శాంకి శబ్దమును పూరిస్తాడు అంటే గట్టిగా మాట్లాడతాడు, శంఖమును పూరించడం అంటే గట్టిగా మాట్లాడడం, బెరుకు అనేది లేకపోవడం. ఓకే, అంటే భయపడితేనే కదా మనం ఎక్కడ లాస్ అయ్యేది, మోమాటం పెట్టుకుంటే కదా మనం లాస్ అయ్యేది. నేను అందుకోసమే నా కన్సల్టేషన్ ఫీజు ఎవరైనా వస్తారు కదా, ఫస్ట్ ఫీజు కట్టరండి అని చెప్తాను, మోమాట పెట్టుకోండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు, ఎంపీలు వస్తారు, ఫీజు కట్టరండి. నేను ఎంపీనండి, అయితే నాకు పర్వాలేదండి, మీరు ఫీజు కట్టరండి, నాకు మోమాటం లేదు, నేను శంఖం, నేను ఏదైనా మోమాటం లేకుండా మాట్లాడతా. శంఖం ఎట్లాగైతే నిరర్గళంగా వెళుతుందో అలా మనం ప్రవర్తించాలి. వనమాలి అంటే నిత్య యవ్వనంగా ఉండాలి. అంటే ఆయన ఎందుకు వేసుకుంటాడు పువ్వులు అంటే, నీ మనస్సు ఎప్పుడు కూడా చైతన్యంగా పెట్టుకోవాలి, అంటే దేనికి దిగాలు పడకూడదు, ఏది జరిగినా జరుగుతుంది చూద్దాంలే అని ధైర్యంగా ఉండాలి, నిత్య చైతన్యంగా ఉండాలి. అందుకోసం అమ్మవారికి ఏం పేరు చెప్తారు? చైతన్య కుసుమప్రియ. ఆమెకి ఏ పుష్పం అంటే ఇష్టమో? చైతన్య కుసుమం అంటే ఇష్టం. చైతన్య కుసుమం అంటే ఏంది? మన మనస్సే, మన ధైర్యంగా మనం చిరునవ్వుతో ఏదైతే అమ్మవారిని పూజిస్తామో ఆ చైతన్య కుసుమం అమ్మవారికి ఇష్టం. కాబట్టి వనమాలి గది. గద అంటే ఏంది? బరువు. ఎంత బరువైనా ఎత్తుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు, జీవితం సులభంగా పోతుంది అని మాత్రం అనుకోకు. అందుకోసం మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు చాలా విపరీత కష్టంలో ఉన్నాను నేను. అప్పుడు నాకు దేవుడే ఏమో తెలియదు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ఇది సన్ ఆఫ్ సత్యమూర్తిలో, కష్టాలు ఎందుకు బరువుగా ఉంటాయి, నువ్వు వాటిని జీవితాంతం మోయలేవు కనుక బరువు అట్లాగే ఉంటాయని చెప్పేసాను. సో కన్నీళ్ళు ఎందుకు ఉప్పగుంటాయంటే తీపి ఉంటే వదలవు కనుక అని చెప్పేసాను. సో అలాగే జీవితంలో వనమాలి గది. గది అంటే ఏంది? గద. కష్టాలు వస్తాయి, దాన్ని నువ్వు యుద్ధం చేయడం నేర్చుకో. గద చాలా బరువుగా ఉంటుంది, నువ్వు యుద్ధం చేయడం నేర్చుకుంటే శత్రువులు రారు, నువ్వు దాన్ని అట్లాగే మోస్తూ ఉంటే నీకు బరువు అవుతుంది. సో దాన్ని తిప్పడం నేర్చుకో, అంటే సమస్యలతోటి నువ్వు ఎదుర్కోవడానికి నేర్చుకో. గది. శాంకి శంకి చక్రీచ నందకి. చక్రము అంటే సుదర్శన చక్రం ఉంటుంది. అంటే సుదర్శన చక్రం ఎట్లాగైతే 360 డిగ్రీస్ కంటిన్యూ తిరుగుతూ ఉంటుందో, నీ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఏమేమి జరుగుతున్నాయి వాటి పట్ల నువ్వు ఎప్పుడు అప్రమత్తంగా ఉండవు అని చెప్పడం. చక్రి శంకి చక్రీచ నందకి. నందకి అంటే ఖడ్గం. ఖడ్గం అంటే ఎవరికి దేనికి సమాధానం చెప్పాలో దానికే సమాధానం చెప్పాలి. కర్రతోటి కొడితే కర్రతోటి సమాధానం చెప్పు, కత్తి పట్టుకొని వస్తే కత్తితోటి సమాధానం చెప్పు. నీ ధర్మాన్ని ఎదురిస్తే నువ్వు వాడి ధర్మాన్ని వాడిని ఇచ్చేయడానికి వాడిని ప్రయత్నం చెయ్యి. ఆ దేవుడు చూసుకుంటాడులే అని అంటే వేస్ట్. అది కృష్ణుడే దేవుడు, నేను దేవుడిని అని చెప్పి ఆయన చూసుకుంటాను ఉంటే కదా, ఆయన కూడా యుద్ధం చేశాడు కదా జరాసంధుడితోటి. సో వనమాలి గది శాంకి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణువు వాసుదేవోభిరక్షతు. అలాంటి వాసుదేవుడు నన్ను రక్షించండి అంటున్నాం. ఎలాంటి వాసుదేవుడు? అలాంటి వాసుదేవుడు. ఎలాంటి? ఇవన్నీ శంఖ చక్ర గదా పద్మం ఉన్నట్టు. అవి ఏంటి? చూపించుకోవడానికా? కాదు. నీవు కూడా అహం బ్రహ్మాస్మి, నీవు కూడా విష్ణులాగాని నీవు ఈ ఆయుధాలు ధరించు. మన దేవుళ్ళు ఎక్కడ కూడా యుద్ధం చేయొద్దని చెప్పలే. ఎవడో ఒకడు ఎదవచ్చాడు శాంతి శాంతి అనుకుంటూ యుద్ధం చేయొద్దని చెప్పాడు. మన పిల్లలందరికీ యుద్ధం చేయడమే నేర్పియాలి. మన దేవతలు ఎక్కడైనా సరే యుద్ధం చేయొద్దని ఇలా పట్టుకొని పోజులు తీసుకొని కనపడ్డారా? అమ్మవారి చేతిలో ఏముంటుంది? అక్షస్త్ర పరశుం గదేశు కులుషం పద్మం ధనుష్కుండికాం అన్నీ ఉంటాయి అమ్మవారి చేతిలో. 18 ఆయుధాలు ఉంటాయి అమ్మవారి చేతిలో. మన జీవితకాలంలో చూడని ఆయుధాలు ఉంటాయి. రాముడి చేతిలో ధనుస్సు ఉంటుంది. ఏ దేవుడి చేతిలో ఆయుధం లేని దేవుడు ఎవరున్నాడు చెప్పండి నాకు? ఒక్క లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారు తప్ప. ఎందుకోసమంటే ఆమె కళ్ళతోటే కాపాడుతుంది అని చెప్పారు. కాబట్టి మన దేవుళ్ళు అందరికీ భగవంతుడు అన్ని అవతారాలు ఇస్తాడు. ఆయుధం లేని అవతారం ఒకటి చెప్పండి? అన్ని అవతారాలు ఆయుధాలు ఉన్నాయి. కానీ మన సనాతన ధర్మంలో ఆయుధాలు వద్దు, ఏది వాడొద్దు, సైలెంట్ కూర్చోండి, శాంతం, మనం హిందువులం, నోరు మూసుకొని కూర్చోవాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా కానీ పులిరాని కట్టెపట్టుకొని పోవాలి, ఇవన్నీ. సో ఇప్పుడు హిందువులు మాట్లాడినంతసేపు ఇది ఇట్లాగే ఉంటుంది. నమస్కారం గురుగారు, నేను రామకోటి నుండి వచ్చాను. నా పేరు అపర్ణ. భోజనం చేశాక అదే వస్త్రాలతో పూజ చేయొద్దంటారు, ఎందుకని? వాస్తవంగా ఏంటంటే నేను గురుకులంలో నేను చదువుకున్నాను. మాకు భోజనం బెల్లు కొట్టారు అనేసరికి మేము పరిగెత్తుకుంటూ మా రూమ్కి వెళ్ళిపోయి మాకు ఒక మడి అని ఒక ప్రత్యేకంగా ఒక డ్రెస్ ఉంటుంది. ఆ మడి కట్టుకొని వచ్చి మేము భోజనం చేసేవాళ్ళం. భోజనం అయిన తర్వాత మళ్ళీ ఆ మడి ఇప్పేసి అక్కడ పెట్టేవాళ్ళం. అయితే మేము భోజనం చేసేటప్పుడు ఒకవేళ మెతుకులు కనుక ఏదైనా మా మడి మీద పడితే ఇమీడియట్లీ పోవాలి, దాన్ని నానబెట్టాలి, ఆరబెట్టేసేయాలి, మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. అంటే ఇది మా బ్రాహ్మణులో మా పద్ధతి ఇది. సో బ్రాహ్మణులు అంటేనే కాదు, అందరికీ ఈ పద్ధతి వర్తిస్తుంది.
భోజనం చేయడానికి ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. ఒకవేళ కనుక భోజనం చేసేటప్పుడు ఏదైనా అన్నం కనుక ఏదైనా పడితే అది మైలవుతుంది అని అంటారు, ఎంగిలవుతుంది అని అంటారు. కాబట్టి మైలవుతుంది కాబట్టి భోజనం చేసిన వస్త్రాల మీద దేవ పూజ చేయకూడదు, బికాస్ ఎంగిలి కాబట్టి వస్త్రం చేయకూడదు. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః అండి. నా పేరు సుధీర, నేను మియాపూర్ నుంచి వచ్చానండి. నాకు ఒక చిన్న క్వశ్చన్. లలితా పరమేశ్వరి రూపం, రాజరాజేశ్వరి రూపం 2 రూపాలు ఉంటాయి, కానీ ఆ 2 రూపాలు చూడటానికి శాంతంగా ఉంటాయి. ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ రెండిటి యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పగలుగుతారు? మీరు లలితా సహస్రనామం చదివిన తర్వాత లలితా సహస్రనామంలో మనకి రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజ్యోత్కృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రిత, రాజ్యలక్ష్మీ, కోశనాథ, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగరమేఖల, దీక్షిత, దైత్యశమని, సర్వలోక వశంకరి. ఇక్కడి వరకు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క తత్వం ఏమిటి అనేది ఇక్కడి వరకు. అంటే రాజ్యలక్ష్మి, కోశనాథ అంటే ఈ రాజరాజేశ్వరి అమ్మ అంటే ఇవన్నీ తత్వాలు. లలితాదేవి యొక్క తత్వం ఏంటి? మళ్ళీ మనం మొదటి నుంచి రావాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. అక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అని అంటే మనము సహస్రదళ పద్మస్థ, సర్వవర్ణోపశోభిత, సర్వాయుధర శుక్ల సంస్థిత, అక్కడ కాదు, మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి కామదాయిని. ఇక్కడి వరకే దేవర్షి గణ సంగాత, స్తూయమానాత్మ వైభవ. ఇక్కడి వరకే ఏది లలితాతత్వం ఇక్కడి వరకు. సో ఆ మొదటి నుంచి శ్రీమాత తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క లీలలు. భండాసుర వధోద్యుక్త, శక్తి సేనాసమనిత అంటే భండాసురుని అమ్మవారు ఎలా వధించింది అని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారైనా లలిత అమ్మవారైనా ఈ శ్లోకము అందరికీ కామనే. ఏమిటి? మాణిక్య వీణాం ఉబలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మాహేంద్రిని నిద్దితి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరది. ఇది రాజ్యశ్యామల అమ్మవారికి. తర్వాత ఏంటి? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశ అంకుశ పుష్పబాణచాప హస్తే నమస్తే జగదేకమాత. ఇది అమ్మవారి యొక్క తత్వం. అమ్మవారు మూలశక్తి స్వరూపిణిగా, భువనేశ్వరి అమ్మవారిగా, రాజరాజేశ్వరి అమ్మవారిగా, లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారిగా ఉన్నప్పుడు ఈమె చేతిలో కేవలం కూడా ఆయుధాలు ఉండవు. ఏది? ఇక్షుచాపము, తర్వాత పుష్పములు, తర్వాత పాశము, అంకుశం. అంటే ఇవి మాత్రమే ఉంటాయి. ఇవి లలితాదేవి అమ్మవారికి కానీ, రాజరాజేశ్వరి అమ్మవారికి కానీ, భువనేశ్వరి అమ్మవారికి కానీ ఇవి సరిసమానమే. ఇందులోపల తేడా ఏమీ లేదు. కాకపోతే రాజరాజేశ్వరి అమ్మవారు ఏంటంటే సమస్తమైనటువంటి రాజ్యాన్ని మొత్తం కూడా చూసుకునేటువంటి ఆవిడ ఆమె. భువనేశ్వరి అమ్మవారు మహామంత్రి. కానీ మూలశక్తి ఎవరు? శ్రీ శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారు. దీని లోపల తేడా ఒక్కటే తెలుసుకోవాలి. లలితాదేవి అమ్మవారు ఏంటంటే కామేశ్వరాంకస్థ నిలయ. లలితా అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే కామేశ్వరుని యొక్క అంకము పైన కూర్చొని ఉంటారు. ఆమె పేరు షట్చక్రోపరి సంస్థిత, పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మ స్వరూపిణి. ఈ తత్వ అంటే 5 కోడల మంచం మీద కూర్చొని ఉంటే లలితాదేవి అమ్మవారు, మామూలు సింహాసనం మీద కూర్చొని ఉంటే రాజరాజేశ్వరి అమ్మవారు. అదే రాజరాజేశ్వరి అమ్మవారికి మూలశక్తి స్వరూపంగా ఉంటే భువనేశ్వరి అమ్మవారు అవుతుంది. అది లలితా సహస్రనామము చదివేటప్పుడు మనం ఏం చేయాలి అంటే సౌభాగ్య భాస్కర భాష్యం అని ఒకటి ఉంటుంది, అది పుస్తకం తెప్పించుకోండి. లలితా సహస్రనామం లోపల ఎక్కడెక్కడ మనకి ఆగాలి కొన్ని తెలుస్తాయి. అంటే ఇందాక నేను చెప్పినప్పుడు మీకు ఇప్పుడే అర్థమైంది అనుకుంటా, నాకు తెలిసి. శ్రీమాతృ స్వరూపం ఏంటి అక్కడి వరకు, శ్రీమాతృ యొక్క లీలలు ఏంటి భండాసుర వధోద్యుక్త వరకు, తర్వాత ఎక్కడి వరకు మళ్ళీ శ్రీమాతృ స్థానం ఎక్కడ, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుత, విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరస్థ, రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ, సుధాసారాభి వర్షిణి, తడిల్లత, సమరుచి, షట్చక్రోపర సంస్థ, మహాశక్తి కుండలిని బిస్తంతు తనీయసి. ఇక్కడికే స్టాప్. ఇది ఏమిటి? కుండలిని శక్తి గురించి మనకి చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క వివిధ శక్తుల గురించి చెప్పడం. భవాని, భావనాగమ్య, భవారణ్య కుటారిక, మళ్ళీ మహాలక్ష్మి శక్తి, మహాయంత్ర, మహామంత్ర, మహాతంత్ర, మహాసన. సో ఇలా లలితా సహస్రనామాన్ని మనము డివైడ్ చేసుకుంటూ చదవగలిగితే ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఎప్పుడైతే లలితా సహస్రం యొక్క భాష్యాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి లలితా సహస్రనామము మతిమరుపు వచ్చేస్తుంది, మనం కంటిన్యూ చదవలేము. ఎందుకోసం అంటే మన మైండ్ ఏంటంటే ఒక నామానికి అతుక్కుపోతుంది అనమాట.
ఆ నామాన్ని పూర్తిగా చదివేసరికి ఈ నామానికి ఆ నామానికి మనకి ఆ ఫ్లో అనేది పోతుంది. అందుకోసమే గొప్ప గొప్ప మహాపండితులు లలితా సహస్రనామం కంటిన్యూ చదువుతారు. మీరు ఎక్కడైనా ఆపారనుకోండి రెండోది అందుకోరు వాళ్ళు, అందుకోరు. ఎందుకోసము అని అంటే వాళ్ళు దాంట్లో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట, ఆ శక్తి తత్వానికి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను లలితా సహస్రం చదివాను అనుకోండి, స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కంటిన్యూ 12 నిమిషాలు మొత్తం చెప్పేస్తా. మధ్యలో ఎక్కడైనా ఆపారా కథం మళ్ళీ అంటే మళ్ళీ మొదటికి రాదనుకోండి, చదువుతాము, కాకపోతే ఆ శక్తి తత్వంలో అక్కడ ఆగిపోతాం అనమాట. అమ్మ బాలగా చాలా డిఫరెంట్గా ఉంటారు. సో చిన్నప్పుడు అంటే బాలస్వరూపిణిగా కనిపిస్తారు, యవ్వనంలో లలితా పరమేశ్వరి అండ్ తర్వాత రాజరాజేశ్వరి అవతారంలో వస్తారు. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడిగినా లలితా పరమేశ్వరి ఫోటో అడిగితే చాలామంది రాజరాజేశ్వరి ఫోటో ఇస్తారు. నేను అనేది ఏంటంటే మీరు ఇందాక బాలాది అన్నారు, లలితా సహస్రనామంలో నిత్య యవ్వన పేరుకి వస్తుంది. అమ్మవారు నిత్య యవ్వననే, అమ్మవారికి ఎక్కడ దోషాలు లేవు. కాకపోతే ఇది అభేదం పనికిరాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మవారి లోపల నేను రాజరాజేశ్వరి అమ్మవారిని పూజ చేస్తున్నా, లలితా అమ్మవారిని పూజ చేయట్లేదు అని అభేదం ఉండకూడదు. అభేదం అస్సలు భేదం చూపించకూడదు, అభేదమే. అమ్మవారి ఏ తత్వస్వరూపమైనా ఆమె అభేదమే. మీరు ఎల్లమ్మ పోచమ్మని పూజ చేయండి, ఆమె మూల పరాశక్తే. కరెక్ట్, అన్నీ వెళ్ళేది అక్కడికే. నదీనాం సాగరోగతి. సో ఎక్కడైనా అమ్మవారే, మనకి అమ్మవారే అమ్మ, అంతే. ఇంకంతకు మించి మనకు తేడా చూడకూడదు అక్కడ. గురుగారు, ఈ మధ్య పితృదోషాలు అనేది చాలా పాపులర్కి వచ్చాయి. ప్రతి ఒక్క గురుగారులు చెప్తున్నారు, మీకు అంటే జాతకం చూసిన వెంటనే అయితే నాగదోషం, లేకపోతే కుజదోషం, లేకపోతే కాల సర్పదోషం, పితృదోషం. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన సమాధానంలో ఒకసారి వాళ్ళు మరో జన్మ ఎత్తితే వాళ్ళకి మనకి కనెక్షన్ ఉండదు అన్నారు. మరి ఇది ఎలా ఇంటర్ కనెక్ట్ అవుతుంది? ఒకటి, ప్రతి ఒక్క మనిషి శరీరాలు ఉంటాయి. సూక్ష్మ శరీరము, కారణ శరీరం. సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఏంటి సూక్ష్మ శరీరం అంటే? ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనం అంతా ఏ శరీరంతో ఉన్నాం? కారణ శరీరంతో ఉన్నాం. ఏదో ఒక కారణంతో కర్మఫలాన్ని చేసుకోవడానికి మనం అందరం పుట్టాం. కారణం. మరి కర్మ ఏంటి, కార్యం ఏమిటి అని అంటే మనం పూర్వజన్మ చేసినటువంటి కార్యాలు. సో మనం పూర్వజన్మ చేసిన కార్యాలు పట్ల మనం కర్మఫలంతో ఈ యొక్క కారణ శరీరాన్ని స్వీకరించాం. మన నుంచి ఒక శరీరం వస్తుంది, అది కూడా కారణ శరీరమే కదా. కాబట్టి మన కర్మఫలాన్ని మనం వేరే వైపుగా డివైడ్ కూడా చేసుకుంటాం. అందుకోసము పెద్దలు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు తగులుతాయిరా అని అంటారు. ఎందుకంటారు? అక్కడ వాళ్ళకి బాధ కలుగుతుంది, తప్పదు. వాడు తప్పు చేసినా వాడి మనవాడికి జరుగుతూ ఉంటే వాడు ఏడుస్తాడు, తప్పదు. కాబట్టి పాపపుణ్య కర్మలని ఏం చేశారు అంటే వంశానుకూలంగా షేర్ చేశారు. అలా కర్మఫలం షేర్ చేశారు కాబట్టి అంటే అత్యుత్కటమైనటువంటి పాపపుణ్యాలు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక వ్యక్తి ఉన్నాడు, నేనే చూశాను. అతను 3 పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆమెను చంపేశాడు. అది ఎవరికి తెలియదు సమాజానికి. అది నేను అష్టమంగళ ప్రశ్న వేస్తే మాకు తెలిసింది. వాళ్ళ ఇంట్లో అసలు అసలు మగపిల్లలే పుట్టట్లే, అందరూ ఆడపిల్లలే. ఈ ఆడపిల్లలు పుట్టి చనిపోతున్నారు అందరూ కూడా. తర్వాత ఒక మగపిల్లాడు పుట్టాడు, వాడు ఆటిజంతో పుట్టాడు. వాడికి ఎంత కర్మ అనుభవిస్తున్నారో అంత కర్మ అనుభవిస్తున్నారు, వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకు ఇట్లా జరిగిందని నా దగ్గరికి వచ్చారు. నేను మొత్తం ప్రశ్న వేశాను. మీరు మునుపు మీ ఇంట్లో మీ ముత్తాతగారు, తాతగారు ఎవరికైనా 3 భార్యలు ఉండేనంటే అప్పుడు వాళ్ళు నోరు తెరిచారు. అవునండి, మేము ఒక గడిలో ఉండేవాళ్ళము, మాకు అక్కడ బాగా శ్రీమంతత్వం ఉండేది. ఇప్పటికి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం లేదు. సో వాళ్ళు ఎవరికో ఆడామికి బాగా ద్రోహం చేశారు. ఇప్పుడు వాడు మళ్ళీ ఈ పిల్లాడై పుట్టాడు, ఈ పిల్లాడు ఇట్లాగే ఉంటాడు, పిచ్చోడయ్యి ఈ జీవితం అంతా ఇట్లాగే ఉంటాడు, మీరు ఈ కర్మ అనుభవించాల్సిందే, దీనికి ట్రీట్మెంట్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి. లేదండి ఇది పితృదోషం అన్నారు, మేము యాగాలు చేయాలా ఏమైనా చేయాలంటే కర్మఫలం అనుభవించాల్సిందే, ఇది పితృదోషం అని నేను పూజలు చేయించను. ఎందుకోసం అంటే నేను ట్రీట్మెంట్ చేయలేను కదా. సో ఆటిజం అంటే కొన్ని ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్లను వస్తాయి. అవేంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే? అవి నాన్ క్యూరబుల్. వాటి గురించి అని మీరు పితృదోషాలు చేసినా, పిండ ప్రదానాలు చేసినా ఏమీ పోదు. ఉన్నంతలో దైవ ధ్యానం చేయడము, దాన ధర్మాలు చేయడము, అందరి కడుపు నిండా అన్నం పెట్టడము, ఈ పనులు చేయాలి. ఇది చేయటం వల్ల వాళ్ళకి ఆ పితృదోషం కొంచెం తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మఫలం ఒకటి ఉంటుంది. ఏంటంటే కనుక అవశ్యం భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏదైనా కర్మ చేస్తే అవశ్యం వాళ్ళు అనుభవించాల్సిందే, అందులోపల డౌట్ లేదు. అయితే ఈ పితృదోషం అనే దగ్గర ఏం జరుగుతుందంటే చిన్న తప్పులు, అంటే ఆ చిన్న తప్పుల వల్ల ఇప్పుడు కొంతమంది వస్తారు, నాకు సంతానం లేదని వస్తారు. వాళ్ళ జాతకంలో సంతాన యోగం ఉంది కానీ సంతానం కలగట్లేదు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను అంటే మీకు పంచమ స్థానాన్ని అబ్జర్వేషన్ చేస్తాం. పంచమ స్థానం భాగ్యస్థానం చూస్తాం. ఈ స్థానం బాగా లేదు,
మీరు పలానా పూజ చేసుకోండి సంతానం అవుతుంది. ఓన్లీ సంతానం అవుతుంది పూజ చేసుకొని చెప్పడమే కాదు, వాళ్ళకి ఏం చెప్తామంటే మేము డైట్ కూడా ఇస్తాను, యోగాసనాలు ఇస్తాను, ప్రాణాయామం ఇస్తాను. ఎందుకోసం అంటే శరీరం సిద్ధం అవ్వాలి కదా సంతానానికి. బయట పసుపు కుంకుమ వేస్తే లోపల ఎట్లా తయారవుతుంది, యూట్రస్ ఎంత మంచి ఎట్లా అవుతుంది, తయారవ్వదు కదా. లోపల యూట్రస్లో ప్రాబ్లం ఉంటేనే వాళ్ళకి సంతానం అవ్వదు. సో యూట్రస్ సిస్టమేటిక్ అవ్వడానికి వాళ్ళకి నేను మెడిసిన్ ఇవ్వాలి, తండ్రికి పురుషత్వం రావడానికి నేను మందులు ఇవ్వాలి, యోగాసనాలు చెప్పాలి. ఆ తర్వాత దైవేచ్ఛ కూడా కావాలి. ఆ ప్రాణం రావాలంటే దైవేచ్ఛ రావాలి. దానికి పితృదోష పరిహారాలు చేయాలి. పితృదోషముకి ముఖ్య కారణము, దానికి కార్యం ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే కనుక సంతానము లేకపోవడము, లేదా మదోన్మత్తులైనటువంటి లేదా అనారోగ్యవంతులైనటువంటి సంతానం అయితేనే దాని పితృదోషం అంటారు. అన్నిటికీ పితృదోషం ఆపాదించొద్దు. ఎందుకోసం అంటే పితృదోషం దేనికి, సంతానము ప్రాజాపత్యం కోసమే పితృదోషం. పితృ అంటే ఏంది, వంశం. వంశము లోపల ఎక్కడ డిస్టర్బ్ జరిగింది అంటే పితృదోషం ఉన్నట్టు. నాకు అన్నం తినట్లేదండి, నాకు తిన్నది అరగట్లేదండి, దానికి కూడా పితృదోషం అంటే బాగుండదు. ఓకే, పెళ్లి జరగట్లేదండి, దానికి కూడా పితృదోషం అని చెప్పకూడదు. పెళ్లి జరగకపోతే వాడిది కుజదోషం మీద ఉంటుంది, పూర్వజన్మలో ఏదో కర్మ చేసుకుని ఉంటాడు, దానికి దోషం ఉంటుంది. సో ప్రతిదానికి ప్రాక్టికల్గా చూసుకొని పోవాలి. అండ్ డివైనిటీ ఉండాలి, మూడు ఉండాలి. ప్రాక్టికాలిటీ ఉండాలి, డివైనిటీ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి గురువు కూడా కావాలి, మార్గదర్శనం కూడా ఉండాలి. గురుగారు, నాకు ఇప్పుడు మరో డౌట్ వస్తుంది. అంటే ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్నా, ఎంత పుణ్యకార్యాలు ఏం చేసినా కూడా పూర్వజన్మది ఫాలో అవుతూనే ఉంటుందా? ఇంకెప్పుడు ఈ బతుకులో డెవలప్ అవ్వదా? వన్ థింగ్, ప్రారబ్ధ కర్మలు అని ఉంటాయి. ప్రారబ్ధ కర్మలు తర్వాత మళ్ళీ అపరజన్మ అంటే మళ్ళీ ఒక జన్మకి. ప్రారబ్ధ కర్మల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అని అంటే, దైవోపాసన వల్ల, యోగక్రియల వల్ల మనము ప్రారబ్ధ కర్మని మనం తొలగించుకుంటూ రావాలి. అయితే ఈ ప్రారబ్ధ కర్మలు తొలగించుకునే విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఉండదన్నమాట. ఎందుకోసం అంటే ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఇది మీకు తెలియాలి. అది మీకు తెలియలేదు అనుకోండి, మీరు ప్రారబ్ధ కర్మను పట్టుకొని పోయినట్టే. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి ఒక స్త్రీమూర్తి వచ్చారు. ఆవిడ వివాహం చేసుకున్న సమయానికి అతనికి ఆరోగ్యం అంతా బాగాలేదు. అతన్ని వివాహం చేసుకుంది. వాడు పరమ దుర్మార్గుడు, నాకు ఉద్యోగం ఉందని అవన్నీ చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇది నా ప్రారబ్ధం అనుకొని ఆమె అక్కడనే కూర్చుంది. నా దగ్గరికి 3 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్న తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. మా అమ్మాయి పరిస్థితి ఏంటండి, ఇట్లా అయిపోయింది అని అంటే నేను ఒకటే చెప్పాను, వదిలేయండి అని చెప్పాను. అది ఎట్లా అండి, ధర్మం కదా అలా ఇలా అని అంటే చెప్పాను, అది ప్రారబ్ధం. వాడు నీ జీవితంలోకి వచ్చేది అది నీ ప్రారబ్ధం. ఇప్పుడు నేను గురువుని చెప్తున్నాను, అక్కడ వాడిని వదిలేసి నువ్వు కొత్త జీవితం ప్రారంభించి. సో ఇదేంటిది, ఒక గురువు మూలకంగా నీకు ఒక ఉపదేశం వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ కొత్త జన్మ స్టార్ట్ చేయాలి. కానీ చాలామంది ఏంటంటే ఆ ప్రారంధాన్ని పట్టుకుని అక్కడనే ఊగిసలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఒక ద్రోహం జరిగింది, ఒక మోసం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్నారు, ఆ అమ్మాయిని వాడు మోసం చేశాడు, సరే అయిపోయింది, నా దగ్గరికి వచ్చారు, మోసం చేశారు. ఏం లేదమ్మా, వదిలేయమ్మా, చక్కగా పెళ్లి చేసుకో, ఇంకో జీవితం ఉంటుంది, నీకు సంతానం కలగలేదు, అది నీ అదృష్టం అని చెప్పా. లేదు గురువుగారు, వాడిని నేను కోర్టుకి ఈడుస్తా, వాడిని నేను రచ్చకి ఈడుస్తా, వాడి జీవితాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి అన్నది. ఇది ఎప్పుడు 4 ఏళ్ల క్రితం. ఇప్పటికీ ఆ కోర్టు హియరింగ్కి రాలే కేసు. 4 ఏళ్ల నుంచి అట్లాగే ముందుకు పోతానే ఉంది. వాడు చక్కగా తిరుగుతూ ఉన్నాడు, ఇది చేసుకుంటున్నాడు. ఈమె మాత్రం ఏం చేస్తూ ఉంది, కోర్టుకి వెళ్తూ ఉంది, ప్రతీ నెల అటెండ్ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రారంభం ఎవరిది, ఎవరు కావాలని అనుభవిస్తున్నారు? ఒక గురువు చెప్పాడు, ఇది కాదమ్మా, సెటిల్మెంట్ చేసుకోండి, వెళ్ళిపోండి అని చెప్పా. ఇప్పుడు ఆమెకట ₹1 కోటి ఇవ్వనట, ఇది ₹1 కోటి భరణం ఇవ్వాలట. తర్వాత ఈమె కేసు కంటిన్యూ చేస్తుందట, కానీ వాడు విడాకులు ఇవ్వాలట. ఇది అది ప్రారంధం. అంటే ఈ నెత్తి మీద శని ఉంటే దాన్ని ఎవడేం చేస్తాడు చెప్పండి. సో ప్రారంధం అనేది ఒకటి ఉన్నప్పుడు మనకి నేచర్ చెప్తుంది, ఇది నీ ప్రారంధ కర్మ, ఇక్కడ నువ్వు ఇది వదిలేసుకొని నువ్వు ముందుకెళ్ళు అని మనకి నేచర్ ఏదో ఒక రూపంలో చెప్తుంది. అది తండ్రి రూపంలోనో, అన్న రూపంలోనో, లేకపోతే ఇప్పుడు ఈ వీడియో రూపంలోనో, ఏదో ఒక రూపంలోనూ మీకు నేచర్ హింట్ ఇస్తుంది. ఆ హింట్ ఇచ్చినప్పుడు వదిలేయాలి, వెళ్ళిపోవాలి. అందుకోసమే మనకి ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఇది తెలుసుకునే జీవితంలో బాగుపడతాడు. పట్టుకోవాల్సింది పట్టుకోవాలి, వదలాల్సింది వదిలేయాలి. వదలాల్సింది పట్టుకొని ఉంటే జీవితం మారకపోయి దానికి దేవుని తిడితే ఏం ప్రయోజనం? మరి ఇక్కడ గురువులు ఉండే ఏం ప్రయోజనము, జ్యోతిష్యం ఉండే ఏం ప్రయోజనము కదా. నమస్తే గురువుగారు, నేను శకునాల గురించి అడగాలనుకుంటున్నానండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే శకునం చూసుకుని వెళ్తాం. మనము పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదంటారు. అలాగే నల్ల పిల్లి వస్తే ఇంకేదో ఘోరం జరిగిపోతుందనే అపోహలు ఉన్నాయి.
అలాగే ఒంటి బ్రాహ్మడు రాకూడదని, లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు ఎదురొస్తే వెళ్ళకూడదని, ఇలాంటివన్నీ అపోహలు ఉన్నాయి కదా, వాటి గురించి అది సందేహ నివృత్తి చేయాలి మీరు. అపోహలను మీరే చెప్పేస్తున్నారు కదా. అంటే అలాగా జనాలు అందరికీ కూడా మీరు మీ ద్వారా తెలిస్తే అది బాగుంటుంది కదండి. నేను చెప్పేది ఏంటంటే కనుక శకున శాస్త్రం అనేది ఒకటి ఉంది. అది పూర్తిగా మీరు సంస్కృతంలో ఉన్న చదవండి. దానికి ఏంటి, బృహత్ సంహిత అనే గ్రంథంలో ఉంది. బృహత్ సంహిత అనే గ్రంథంలో శకున శాస్త్రం అంతా కూడా ఉంది. సంహితా శాస్త్రంలో వస్తుంది. అయితే ఈ నల్లపిల్ల ఎదురవడం, ఒంటి బ్రాహ్మణుడు ఎదురవడము, ఇవన్నీ కూడా శకునాలు కావు. ఇవన్నీ అపోహలు, మీరు చెప్పినట్టుగానే అపోహలు. ఇంకా అట్లాంటివి రోడ్డు మీద ఎవడు వెళ్ళకూడదు. ఇంకా అందరూ వాటికి పిల్లలన్నిటిని కూడా చంపేయాలి ఇంకా. సో కాకపోతే ఒక విషయం ఏంటంటే కనుక జ్యోతిష్ శాస్త్రీత్యా కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు నిజంగా మనకి మీరందరూ కూడా దైవోపాసన ఇస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి మీరందరూ లలితా సహస్రం చదువుతున్నారు కదా, అందరికీ వస్తుంది కదా. మీ అందరికీ మీకే అనుభవాలు ఉంటాయి, మీరే చెప్తారు. చూడు, మీరు ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు మీకు ఒక నేచర్ ఒక హింట్ ఇస్తుంది, ఇక్కడికి వద్దు వెళ్ళొద్దు అని హింట్ వస్తుంది. మీరు అది వెళ్ళడం మానేశారనుకోండి, అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. అది జరగకుండా మిమ్మల్ని నేచర్ సేవ్ చేస్తుంది. సో నేచర్ సేవ్ చేసుకోవడానికి మనకు కొన్ని హింట్లు ఇస్తుంది. కానీ అది ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి అది ఎక్స్పీరియన్సే. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నాకు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు నాకు 8 సంఖ్య కనిపించింది అనుకోండి, నేను ఆ పనికి వెళ్ళను. ఇంకా అది నాకు ₹1,00,000 వస్తున్నా నేను ఆ పనికి వెళ్ళను, మానేస్తాను. ఎందుకోసం అంటే నా జీవితంలో నాకు ఒకటి వచ్చింది. నేను తిరుచానూరు నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒకళ్ళతోటి కారులో వెళ్ళాలి. నేను యాక్చువల్లీ వెళ్ళే సమయానికి నాకు 8 సంఖ్య అడ్డం వచ్చింది. అంటే ఆ కారుకి అన్ని 888 అని నంబర్లు ఉన్నాయి. ఈ కార్ నంబర్ సూపర్ ఉందిరా 88 అని అంటే, అప్పుడే మా పక్కన నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు అన్నాడు, అరే 8 సంఖ్య అంటే అది శని సంఖ్యరా, అది కొంతమందికి కలిసి వస్తుంది, అందరికీ రాదురా అని అన్నాడు. ఓహో అట్లానా అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత కారు ఎక్కుదామనే సమయం లోపలనే నన్ను మా గురుగారు పిలిచేమన్నారు, రైట్ రా నువ్వు ఎడిపోతున్నావు అని చెప్పేసి అంటే, లేదు గురుగారు నేను బెంగళూరుకి కార్లో పోతున్నా అంటే, నువ్వు కార్లో గిట్ల కాదు, నువ్వు బస్సులో రావాలి, సాయంత్రం పరీక్ష ఉంది, పరీక్ష చేసుకొని వెళ్ళండి అని అన్నాడు. నేను ఏడ్చాను నిజంగా చెప్పాలంటే. అబ్బా అప్పట్లో కారు ఎక్కాలంటే ఓ ఆనందం అనమాట. మా కారు ఉండేది కాదు, ఆ కారు ఎక్కితే అబ్బా పాటలు ఇంకోటి పోవచ్చు కదా అని బాధపడ్డా. కానీ ఆ కారు పెద్ద యాక్సిడెంట్ అయింది. నన్ను ఎవరు కాపాడారు? ఇప్పుడు మా గురుగారు నన్ను కాపాడారు. సో ఇట్లా కొన్ని అప్పటి నుంచి నాకు ఏంటంటే 8 సంఖ్య నాకు పట్టుకుంది. సో నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 8 సంఖ్య వచ్చినా నేను వెళ్ళను. అట్లాగే నాకు మా అపార్ట్మెంట్లో, మనం అందరం కలిసి అపార్ట్మెంట్లో ఉంటాం కదా, కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. వాళ్ళు మనకి ఎదురు వచ్చినప్పుడు మనం వెళ్ళినాం అనుకో, మనకి పని జరగలేదు అనుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు వచ్చినారు అనుకో, మన పనికి వెళ్ళకూడదు మన మైండ్ అలా. సో అట్లా నాకు జరుగుతుంది. ఆమె ఎదురు వచ్చింది అనుకోండి, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళీ వనమాలి గదీశాంకి ఒక 3 సార్లు చదువుకొని మా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్తా. సో ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఏం జరిగేదంటే, మా చిన్నమ్మ వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటే నేను అన్నానట, ఎందుకు పోతారు మీరు పోయి వేస్ట్ అని నేను అన్నా. ఊరికే అన్నా, నేను ఎందుకన్నా నాకు తెలియదు. కానీ పాపం వాళ్ళు పోయినప్పుడు బస్సులు బంద్ అయిపోయి అక్కడనే ఉండిపోయి రాత్రంతా బస్ స్టాండ్లో కూర్చొని తెల్లారి ఇంకోటి కార్ ఏదో బుక్ చేసుకుని పాపం వాళ్ళు వచ్చేసరికి ఇబ్బంది జరిగింది. చిన్నప్పుడు జరిగింది. అంటే ఒక్కొక్కసారి మన పిల్లల మూలకం కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మనం వాటన్నిటిని నోట్ చేసి పెట్టుకోవాలి. నిజంగా ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఆ శకునాలు వేరే ఉంటాయి. మీ జీవితంలో ఒక మంచి జరిగినప్పుడు ఏమేం జరిగినాయి అవన్నీ గుర్తు చేసుకోండి. చెడు జరిగింది ఏమేం జరిగాయి గుర్తు చేసుకోండి. అవి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడండి, అంతే. అది నేను ప్రాక్టికల్గా చెప్పే ఆస్ట్రాలజీ. అంటే కాలసర్పదోషం ఉంటే అది కంపల్సరీ నాగప్రతిష్ఠ చేయాలని అంటారు. అంటే అలా చేయకపోతే వాళ్ళకి ఏదో కీడు జరుగుతుంది, ముందు ఆ సంసారం వృద్ధిలోకి రాదు, ఇలాంటివన్నీ అంటారు. దాని గురించి మీరు చెప్పాలి. నాగప్రతిష్ఠ అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలండి. ఎవరైనా సరే తమ జీవితంలో సంతాన విషయంలో సమస్య ఉన్నా, వంశం విషయంలో సమస్య ఉన్నా, ఆరోగ్య విషయంలో సమస్య ఉన్నా నాగప్రతిష్ఠ చేయాలి. అయితే నాగప్రతిష్ఠ చేసినప్పుడు ఎక్కడ చేయాలి అని అంటే, అది కేవలం పరశురామ క్షేత్రంలోనే చేయాలి. పరశురామ క్షేత్రం అంటే ఏంది? మంగళూరు తీసుకొని శివమొగ్గ వరకు పరశురామ క్షేత్రం, అదంతా కూడా పరశురామ క్షేత్రం. అక్కడ మీరు నాగప్రతిష్ఠాపన చేయొచ్చు. దాన్ని కూడా ల్యాండ్ ఆఫ్ కోబ్రా అని అంటారు, అక్కడ చేయొచ్చు. అయితే నాగప్రతిష్ఠాపన చేయడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే జంట నాగులు వేయడం, లేదంటే పంచముఖి నాగలను పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి పూజ. ఎందుకు అంటే నాగదేవతని మనం పూజించడం వల్ల ఏంటంటే సర్పదేవతలు మనకు అనుగ్రహిస్తాయి. ఆ అనుగ్రహం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా, రోగాలున్నా, బాధలున్నా
పోతాయి. బట్ నేను కొంచెం ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్. నేను ధర్మము నమ్ముతాను, శాస్త్రము నమ్ముతాను, అలాగే ప్రాక్టికాలిటీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇట్లాంటి రోగాలు, బాధలు, నాగబాధలు, సర్పబాధలు ఉన్నప్పుడు ఈ ప్రతిష్టాపన చేయండి, పూజ చేయండి. దానితో పాటు సూర్య నమస్కారాలు, భుజంగాసనము, తర్వాత సూర్యభేదన ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది. సూర్యభేద ప్రాణాయామం ఇది కూడా తీసుకుంటూ ఆయుర్వేదం లోపల కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలికలు తప్పకుండా వాళ్ళు వాడాలి. అలా వాడినప్పుడు శరీర రుగ్మతలకి ఆయుర్వేదం, మానసిక రుగ్మతలకు ధర్మశాస్త్రం, యోగ సూత్రాలు. సో ఆకస్మికంగా జరిగే వాటికి ఈ నాగ ప్రతిష్టాపన. సో 3 దుఃఖాలకి మనం సొల్యూషన్ తీసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒకటే దుఃఖానికి సొల్యూషన్ చేస్తారు. ఏది? దైవిక దుఃఖానికి. నాగ ప్రతిష్టాపన చేస్తే దైవిక దుఃఖం తొలుగుతుంది, కానీ శారీరక దుఃఖం, మానసిక దుఃఖం ఎలా పోతుంది? పోదు కదా. పంతులు గారికి ఏం తెలియదు కదా. పంతులు గారికి మీ ఆయుర్వేదం మీకు ఆరోగ్యం బాగలేదు, మీకు డైజెషన్ బాగలేదు అనుకుందాం, ఆయన మీకు ట్రీట్మెంట్ చెప్పాలి కదా. చెప్పలేకపోతే మీకు ఇంకా ప్రాబ్లం సాల్వ్ కానట్టే కదా. కాబట్టి ఏ పూజ చేసినా, ఏ రెమెడీ చేసినా త్రిదుఃఖాలకి చేయాలి. ఆ రెమెడీ చెప్పే పర్సన్కి త్రిదుఃఖాల గురించి నాలెడ్జ్ ఉండాలి. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. ఈ 3 గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం సంప్రదిస్తే అప్పుడు నాగ ప్రతిష్టాపన చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్ కుదురుతుంది. లేదంటే అది 100% కాదు కంప్లీట్గా. చాలా సంతోషం గురుగారు. వాళ్ళ ద్వారా వచ్చిన ప్రశ్నలు, మీ ద్వారా వచ్చిన సమాధానాలు ఎంతో మందికి చాలా యూస్ఫుల్ అవుతాయి. ధన్యవాదాలు.